సో ఇది కూడా ఒక లీఫీ వెజిటబుల్స్. నార్త్ ఇండియన్ దీన్ని ఆకుతోటే స్వీట్ తయారు చేసుకుంటారు, పకోడీ తయారు చేసుకుంటారు, కర్రీ కూడా చేసుకుంటారు. చూడడానికి కరివేపాకు లాగా ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా విటమిన్ డెఫిషియన్సీ ఉంటే ఈ ఆకులు రోజు ఒక 4 తింటే డెఫిషియన్సీ. ఇది నోనీ ఫ్రూట్ అంటాం. ఇది ప్రివెంటివ్ మెడిసిన్ ఫర్ క్యాన్సర్. కోకపేట నుంచి కూడా ఒక రెడ్డి గారు వచ్చారు. వాళ్ళ మిస్సెస్ ని డాక్టర్లందరూ కూడా ఇంకా కాదు ఇంటికి వెళ్ళిపోండి, వారం 2 రోజుల్లోనే లాంగ్ లైఫ్ అయిపోతుందని డిశ్చార్జ్ చేస్తే ఆయన నెలకు 2 నెలలకు వచ్చి 1 కేజీ తీసుకెళ్లి అంత డైలీ 1 స్పూన్ అంతా తాగిపిస్తున్నాడు. ఇప్పుడు ఆమె నెక్స్ట్ డేనే అనుకున్న మనిషి ఇప్పటికి 9 నెలలు అయింది. ఇది బ్రయోఫిలం అంటాం. ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉండి బాగా విపరీతంగా పెయిన్ వచ్చి బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి డైలీ ఒక 1 లీఫ్ అని తిన్నారంటే సో కిడ్నీలో ఉన్న స్టోన్స్ మెల్ట్ అయిపోయి యూరిన్లో నుంచి వచ్చేస్తాయి. ఇప్పుడు డీజిల్కి సబ్స్టిట్యూట్. ఇప్పుడు ఆ డీజిల్ ద్వారా ఎంత ఎన్విరాన్మెంట్ నాశనం, పొల్యూషన్ ఉంది కదా. ఇప్పుడు పొల్యూషన్ లేకుండా ఉండాలంటే బయోడీజిల్. ఇది కింగ్ ఫ్రూట్. నిజాం కాలంలో రాజులు ఇవి తప్ప వేరే ఫ్రూట్ తినేవాళ్ళు కాదు. ఓకే, నిజాం కాలంలో. ఇది ఇన్సులిన్. ఇన్సులిన్. ఓకే, షుగర్ పేషెంట్స్ కి. ఓకే, ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది, హల్దీ ఫంక్షన్, మ్యారేజెస్, వాటికి ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ తోటే మేము ఇక్కడ అరేంజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ప్లాస్టిక్ బ్యాన్ చేస్తాం. ఓకే, నేచర్ తోటే ఉంటాయి. ఓకే, ఇది హల్దీ ఫంక్షన్ సార్? హల్దీ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు కూర్చొని నేను కొంచెంసేపు పెళ్లి కొడుకుని చేద్దాం అనుకుంటున్నా. నన్నా? నా కోరిక మేరకు. ఓకే. ఓ, వాటర్ పడితే అనుకుంటా. ఓకే, ఇక్కడ హల్దీ వెజల్స్ అన్ని పెడతాము. ఓకే, ఇది మొత్తం ఫ్లవర్స్ డెకరేట్ చేస్తాము. ఇది విలేజ్ కాన్సెప్ట్ లో పేడేసాలకి ముగ్గులు పెట్టి ఎర్రమట్టి పెట్టి సో ట్రెడిషనల్ గా ఇక్కడ చేసుకోవాలి. అబ్బాయిని అమ్మాయిని పెళ్లి కొడుకుని చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఈ రూట్ లో ప్రవేశం ఉంటుంది. అక్కడ చేరే రూట్ లో పెడతాం. ఇక్కడ నేచురల్ గా మనం శుభకార్యానికి అరటి తోరణాలు కడతాం, మామిడి తోరణాలు కడతాం. అందరూ ఎవరు వచ్చి ఆశీర్వదించకపోయినా ఈ దేవతా వృక్షాలన్నీ కూడా వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పిస్తూ నిండు 100 ఏళ్ళు ఆయుష్మాన్ భవాన్ అంటూ అవి వర్ధిల్లాలని ఆ మొక్కలే ఆశీర్వదిస్తాయి. ప్రకృతి ప్రేమికులంతా ఇక్కడే వచ్చి మొన్న ఈ మధ్య సింగపూర్ అమ్మాయి మలేషియా అబ్బాయి ఇద్దరు కూడా వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుంటారు. ఓకే, ఫారెస్ట్ లో నుంచి వచ్చిన ఫీలింగ్ రావాలి. ఓకే, అక్కడేమో నెముళ్ళు అవన్నీ కూడా పిల్లలు చేసుకుని వెళ్తూ ఉంటాయి. ఓకే, అనేక రకాల పక్షులన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఓకే, మా దగ్గర 19 వెరైటీస్ బటర్ఫ్లైస్ ఉంటాయి. రకరకాలుగా ఉంటాయి. 33 సంవత్సరాలు నేను వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాత 1 గ్రామ్ ఫర్టిలైజర్ కానీ 1 డ్రాప్ పెస్టిసైడ్ కూడా వాడలేదు ఇంతవరకు. వేదిక మీద మాటలు చెప్పకపోయినా నేచురల్ గా చేసి చూపించడం నా అలవాటు కాబట్టి. రోహిణి కార్తె అక్కడ 44 degrees ఉంది. ఇక్కడ చూడండి మీకు ఏసీ లాగా ఉంది. అవును, ఏసీ లాగా ఉంటుంది. నా పేరు మునిరత్నమ్మ. మునిరత్నమ్మ, తిన్నారా? అన్నం తిన్నారా? ఇలా ఇంకా తినలేదు కదా. ఇంకా తినలేదా? ఓకే. సో అమ్మకి ఎంతుంటుంది సార్ ఏజ్? 100 years. 100 years. ఉన్న రైతు కష్టాల్లో ఉన్నారు, 10 ఎకరాలు ఉన్న రైతు కష్టాల్లో ఉన్నారు. అంటే మీ ఇళ్లలో ఏమన్నా ఫంక్షన్స్ కానీ ఏమైనా ఉంటే సో ఇక్కడ చేసుకోవచ్చు. సార్ నంబర్ కూడా మేము స్క్రీన్ మీద ఇస్తాం. తెలియని వాళ్ళకి తెలియజేయమని చెప్తాం. మనమే వాళ్ళు బలవంతంగా రమ్మని కాదు. నేచర్ లో చేసుకోవాలనే అభిప్రాయంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి తెలియకపోవడం వల్ల కూడా ఉంది. ఇలాంటి వార్తలు తెలిస్తే రావడం జరుగుతుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. రైతు కూడా కొంత ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది.
హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు ప్రెజెంట్ మనం హైదరాబాద్ అవుట్స్కట్కి రావడం జరిగింది. సో ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న ఒక గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నా. సో ఆయన్నే నాగరత్నం నాయుడు గారు. సో సార్ దగ్గర రావడం జరిగింది. సో ఇంత మంచి వ్యక్తిని నేను కలవడానికి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో సార్ని ఇంటర్వ్యూ చేసి అసలు సార్ న్యాచురల్ ఫార్మింగ్ ఎట్లా స్టార్ట్ చేశారు ఏంటి అని సార్ లైఫ్ స్టైల్ మొత్తం మనం తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, సో లోపలికి వెళ్ళిపోదాం. సార్ అంటే మనం ఎంట్రీలో ఉన్నాం. సో లోపలికి వెళ్దాం. సో లోపలికి వెళ్తుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడే ఎంట్రీలోనే సరస్వతి దేవి ఇక్కడ ఉంది విగ్రహం. ఒకసారి దేవతకి ఒకసారి మనం నమస్కరించి లోపలికి వెళ్దాం. సో సౌండ్ అంటే వాటర్ సౌండ్ ఇక్కడ. సో ఇక్కడ వాటర్ సౌండ్ మీకు వినిపిస్తుంది. సో మంచిగా మిడిల్లో ఒక్కసారి చూడండి, ఏదో పెద్ద అడవికి వెళ్ళినట్టుంది మనకి. ఒకసారి పైకి చూడండి, ఒక్కసారి పైన కెమెరా తిప్పు. సో ఆ ఫంక్షన్స్ కూడా ఇక్కడ అవుతాయంట. సార్ నమస్తే, నా పేరు శివ చౌదరి సార్. నేను శివ స్టూడియోస్ నుంచి వచ్చాను. సో ఎలా ఉన్నారు సార్? సో మీలాంటి పెద్ద వ్యక్తులను కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అంటే మీరు చాలా గొప్ప వ్యక్తులు, న్యాచురల్ ఫార్మింగ్ చేయడం. సో మీ గురించి నేను తెలుసుకోవడం జరిగింది. సో అంటే ఎన్నో రోజుల నుంచి నేను ట్రై చేస్తున్నాను మీ ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి. సో మీ కాంటాక్ట్ నాకు దొరకడానికి చాలా ఇబ్బంది అయింది. సో పట్టుకొని మరి మీ దగ్గర రావడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ ఎట్లున్నారు సార్? ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ? ఎంత దూరం శ్రమపడి మీరు నా దగ్గరికి ఇంటర్వ్యూ అంటే నేనే మహా గొప్ప వ్యక్తిని కూడా కాదు. రైతుగా నా డ్యూటీ ఏంటో నేను చేస్తూ ఉంటాను. సో సమాజానికి మనమంతా కూడా ఒక రైతుగా ఏం చేయాలనేది మా ఉద్దేశం, ఆ ప్రకారం చేస్తుంటాం. ఓకే. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే రోహిణి కార్త్ వచ్చింది. అవును. వరి పొలం ఇది ఇప్పుడు హార్వెస్ట్ చేసి అయిపోయింది. ఇప్పుడు రోహిణికి నారు పోయాలి. ఓకే. ఈ పొలాన్ని చేసుకోవడానికి సో ఎలా సాగు చేయాలనే దాంతో మాది నేచురల్ ఫామ్ కాబట్టి అవును అందరూ ఏమంటారంటే, నాయుడు గారు నువ్వు వరి బ్రహ్మాండంగా పండిస్తావు, మరి రాత్రి ఏమన్నా మందులు ఏమన్నా పెడతావు దానికి అని కూడా అడిగేవాళ్ళు ఉంటారు. ఓకే. మేము ఏం చెయ్యం, నేచురల్గానే పండుతుంది. గత 34 సంవత్సరాల నుంచిగా సేంద్రీయ వ్యవసాయమే చేస్తున్నాం కాబట్టి, మెడికల్తో కలిసిన వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి, అందువల్ల మా దగ్గర ఉన్న వేస్ట్ పదార్థాలు ఏంటంటే, సో ఇక్కడ ఉన్నదాన్ని ఇప్పుడు ల్యాండ్ ప్రిపరేషన్కి కొంచెం సాయిల్ కూడా వేరే సాయిల్ తీసుకొచ్చేసి ఎక్కడైతే నేచర్ సాయిల్ ఉంటే ఆ సాయిల్ కొంచెం స్ప్రెడ్ చేసాం ఈ పొలాన్ని అంతా. ఇప్పుడు అది చూడండి, నేచురల్ ఫామ్లో మరి మీకు అంత ఈల్డింగ్ ఎలా వస్తుంది అంటారు. ఇలాంటి వేస్ట్ ల్యాండ్ని కూడా కన్వర్ట్ చేసి అగ్రికల్చర్ గత 30 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఆర్గానిక్ మెటీరియల్ ఏంటంటే మా దగ్గర చిమ్మిన చెత్త అంతా వేసాం. దానిలో కొద్ది మట్టి కూడా వేరే మట్టి కూడా కొంత చల్లడం జరిగింది. సో న్యూట్రియంట్ భూమిని బలోపేతం ఎలా చేసుకోవాలనేది మా ఉద్దేశం. దాంతో ఇంకా రేపు ఇది నారు దున్నాలి. దున్నేటప్పుడు ఇవన్నీ కూడా అర్థం అవుతుంది. సో ఇది చీపురు కట్ట, ఇంట్లో ఉండే చీపురు కట్ట. ఇది బాంబే చీపురు అంటారు. దీన్ని మనం ఒక 10 పుల్లలు చేసి ఒక ప్లాస్టిక్ ట్యూబ్లో వేస్తుంది. సో ఎనీహో నీకు ఫ్లవర్స్కి ఇవ్వాల్సింది మా దగ్గరికి వచ్చి బొంబాయి జాడ కట్ట కూడా మీకు. కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఫస్ట్ టైం నేను అంటే ఇంట్లో మనం చూసినాం కానీ నిజంగా ఇట్లా చెట్లు ఉండడం, ఈ చెట్టును చూడడం ఫస్ట్ టైం. సో ఇవన్నీ ఫ్లవర్స్ అయిపోయినాయి. రేపు ఇంకా వర్షం వేస్తే పాడవుతాయి కాబట్టి కట్ చేసేసి ఇంట్లో చీపురు కట్ట కోసం చూస్తాం. అంటే ఈ చెట్టు యొక్క ఫ్లవర్ ఇది ఫ్లవర్. ఓకే. ఇప్పుడు అది చీపురు కట్ట అని మీరు చీపురు కట్ట ఇచ్చారు నాయుడు గారు అని బాధపడకండి. లేదు కూడా ఒక ఫ్లవర్. నాకు అసలు ఫ్లవర్ ని మనం అలా ఉపయోగిస్తున్నాం కాబట్టి అన్ని రకాల ఫ్లవర్స్ తో కూడా ఇది కూడా ఒక నేచురల్ ఫ్లవరే కాబట్టి సో మీకు. కానీ చాలా హ్యాపీ సార్, ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసినప్పుడు లోపల ఒక ఆనందం ఉంటుంది. సో కొత్తది మనం చూసాము అని చెప్పేసి సో చాలా బాగా అనిపిస్తుంది. ఇంకో విషయం సార్, ఇక్కడ మీరు పొలం పండిస్తారు కదా, సో స్టార్టింగ్ అట్లా ఉండే పొలం మొత్తం ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి కదా. ఓకే. రాళ్ళు గుట్టలు మీరు చూసారు మొత్తం రాళ్ళ దెబ్బలే. ఓకే. ఈ పొలాలు ఎటు చూడండి అది మొత్తం రాళ్ళు. అవును, అటు సైడ్ కూడా రాళ్ళు ఉన్నాయి. మొత్తం ఇది ఒక అడవి లాంటి ప్రాంతం. ఓకే. ఆ ప్రాంతాన్ని తీసుకొని డెవలప్ చేసుకున్నాం. ఓకే. దీనిలోని ఇంకా వరి వర్షాకాలం వస్తుంది కాబట్టి వరి నాట్ల కోసం ఈ భూమిని సిద్ధం చేస్తూ. ఓకే. ఇప్పుడు ఇక్కడ కూడా చేయబోతున్నారా సార్ వరి నాట్లు? ఇదే చెబుతాడు. ఇది మాకు అది ఒకటి ఇండియా పాకిస్తాన్ బార్డర్ లాగా అది రియల్ ఎస్టేట్ వాళ్ళది. ఓకే. ఎక్కడ వరకు అది? ఇది ఇప్పుడు అక్కడ తాటి చెట్లు అవుతాడు దిమ్మిగట్టు ఉండదు. అవును అవును. అది
డ్రైనేజ్ కోసం. ఓకే. అక్కడ రోడ్డు వేశారు. ఓకే. ఆ రోడ్డు, ఈ రోడ్డు, ఇక్కడ రోడ్డు, ఓకే. రోడ్డు అక్కడ చెట్ల వరకు పెట్టారు. ఓకే. సరే, వాళ్ళ ఉద్దేశం అంటే కొంచెం జరగాలని చూస్తుంటే మేము అడ్డుకోవడం ఇది జరుగుతూ ఉంటాయి. ఓకే. సో ఇదైతే వరికి ఇది మొత్తం సాగు చేస్తూ ఉంటాం అనేక రకాలుగా. సో ఇక్కడే ఉండడానికి కొంచెం వసతిగా కూడా ఎప్పుడైనా ఉండడానికి ఇల్లు అనేది కావాలనేది ఒకటి. ఇప్పుడు మాకేంటంటే నేచర్తో చేస్తున్నాం కాబట్టి అనేక మంది మీలాంటి యువత కూడా ఈ ఫామ్ చూడడానికి వస్తున్నారు. సార్ మేము ఒకరోజు నైట్ ఫ్యామిలీతో ఉండొచ్చు, ఆ పిల్లలు తీసుకొచ్చి, మా పిల్లలకి మట్టి వాసన తెలియదు, ఎలాంటి ఆహారం తినాలనో తెలియదు, మీరు అంతమందికి మీ పేరు ఎలా ఉంటుందంటే విద్యార్థులలో మా అంకుల్ అని, మా తాతగారని అందరూ అంటుంటారు. మా పిల్లల స్ఫూర్తితోటి మేము ఇక్కడికి దాకా వచ్చాము. మాకు జ్ఞానోదయం మా పిల్లలు నేర్పిస్తున్నారు. మేము ఆ తాతగారి పొలం దగ్గరికి పోతే ఆ తాతగారి పొలం ఎలా ఉందని చెప్పేసి సండే డాడీ అక్కడికి పోవాల్సిందని చెప్పి పట్టుబట్టి మమ్మల్ని తీసుకొచ్చి ఈ నేచర్ మా పిల్లలు చూపిస్తున్నారు. మేము నేచర్ పిల్లలకు చూపించడం వదిలిపెట్టి పిల్లలు మాకు చూపించే పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళకి అంత జ్ఞానోదయం కలిగిస్తున్నారనే దాంతో మేము కూడా ఆశ్చర్యపోయాం. వచ్చి చూస్తే వాస్తవాలు కనిపిస్తున్నాయనేది అంటున్నారు. సార్ మేము ఒకరోజు మా ఫ్యామిలీతోటి పిల్లలతోటి మేము ఇక్కడ ఉండొచ్చా, ఒకరోజైనా మంచి ఆక్సిజన్ పీల్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంటే, అయ్యా నేను మీకు రిటర్న్ గిఫ్ట్ ఏమైపోయినా ఒక నెలకు సరిపోయేంత ఆక్సిజన్ తీసుకెళ్ళండి అని కూడా చెప్తూ ఉంటాం. వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇంకా ఎప్పుడైనా అయితే వాళ్ళకి ఫుడ్ కూడా ఉంటాం ఇక్కడ స్టేగా ఉంటే. సో మీలాంటి యువత కూడా కొంతమంది అగ్రికల్చర్ కోసం వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు కూడా సో ఉండడానికి కూడా ఇది కన్స్ట్రక్ట్ చేసినాం. ఇది ట్రీ హౌస్, ఆ చింతమానలు బేస్ చేసుకుని ఇదంతా ట్రీ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటుంది. ఇంకా ఇదంతా ఏంటంటే అగ్రికల్చర్గా బనానా. ఓకే. ఇవి మొత్తం అరటి బనానా ఒక 15 సంవత్సరాల నుంచి ఈ బనానా గ్రో చేస్తుంటాం. ఓకే. దానిలో పిలకలు తీయకుండా అందులో నుంచి ఇన్కమ్ ఎలా తెప్పించుకోవాలనేది. ఓకే. సో అందులో నుంచి మళ్ళీ పిల్ల చెట్లు ఎక్కడైతే మనం నడిచే దారి మాత్రం క్లీన్గా ఉంటుంది, ఓకే, మిగతా అంతా కూడా బయోమాసే. ఆ ఆకులతోటి దానికి అదే ఆహారంగా ఇక్కడ ఇచ్చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ మొక్కలకి ఎలాంటి విష పదార్థాలు అనేది మా పొలంలో 33 సంవత్సరాలు నేను వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాత 1 గ్రామ్ ఫర్టిలైజర్ కానీ 1 డ్రాప్ పెస్టిసైడ్ కూడా వాడలేదు ఇంతవరకు. సో నేచర్ వృక్ష రచిత అని నేచర్నే దాన్ని కాపాడుతుంది కాబట్టి దాని ఆకలే దానికి బయోమాస్ కింద కన్వర్ట్ అయ్యి సో మంచి ఈల్డింగ్ దిగుబడి కూడా వస్తుంది. అందరూ ఏంటి ఆర్గానిక్లలో రాదనేది కొంతమంది అపోహ కూడా ఉంది. సో క్రమేణా చేస్తున్నప్పుడు మొదట 1 రోజుల్లోనే పిల్లవాడు పుడుతున్నట్టుగానే ప్రయోజకుడు అయిపోయాడు. అప్పుడే వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్ అయిపోయాడు కదా. ఒక 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు పెంచిన తర్వాత వాడికి మంచి ఉన్నత భావాలు ఉంటే మంచి కోర్సు చదువుకొని మంచి ఎదుగుదలకు వస్తాడు. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మా రంగం మీద వ్యవసాయం అంటే లీస్ట్ సబ్జెక్ట్ అనే దాన్ని అనుకునేవాళ్ళు కూడా ఇప్పుడు నెంబర్ 1 సబ్జెక్ట్ అనేది గుర్తించి మీలాంటి యువత కూడా అంతమంది వస్తున్నారు కదా. సో వాళ్ళకి స్ఫూర్తిగా ఉండడానికి ఎలా పండుతుందంటే ఇలా పండించచ్చు అనేది నేను మాటలు చెప్పే వేదిక మీద మాటలు చెప్పకపోయినా నేచురల్గా చేసి చూపించడం నా అలవాటు కాబట్టి అందువల్ల ఇక్కడ ఇలాంటి క్లైమేట్ కూడా క్రియేట్ చేసి ఇప్పుడు చూసారు బయట ఎంత ఎండ ఉంది. రోహిణి కార్తె అక్కడ 44 degrees ఉంది. ఇక్కడ చూడండి మీకు ఏసీ లాగా ఉంటుంది. సో మైక్రో క్లైమేట్ క్రియేట్ చేసి ఏ ఏజ్లో ఏ మొక్క బతకాలనో అవన్నీ కూడా ఇక్కడ బ్రతికించడం జరుగుతుంది. కొన్ని టెంపరేచర్స్కి మన రాష్ట్రంలో రావని అనుకుంటే ఏం లేదు. ఇప్పుడు అమెరికా వాడు ఇండియాకి వస్తే కొద్దిసేపు ఎండలో కష్టపడి నిల్చోలేడు. సో ఇక్కడ డిఫరెంట్ మొక్కలు ఏమేమి ఉన్నాయి సార్, ఒక్కసారి మనం చూద్దాం. వాటిని చాలా ఉంటాయి. సో కొన్ని చూపించండి చాలు. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మా దగ్గర ఇప్పుడు చూస్తే నీట్గా మీకు ఒక గార్డెన్ లాగా కనిపిస్తుంది క్రియేట్ చేసిందని. సో అఫ్కోర్స్ ముందు రోజుల్లో ఇక్కడ ఒక క్యాంటీన్ కూడా పెడదాం అనేది ఉంది ఫుడ్ కోర్ట్కి. కానీ ఇక్కడ ఉండేవన్నీ కూడా ప్రతిదీ ఒక రైతుకు ఆదాయం ఇవ్వాలనేది ఉద్దేశంతో మా దగ్గర పెంచుతూ ఉంటాం. సో ఇది ఉందనుకోండి, ఈ ఒక్క లీఫ్ కూడా 7 rupees పోతుంది. ఇది ఒక్క లీఫ్. ఓకే. అది 10 ఆకులు చేసి ఒక కట్ట కడితే 70 rupees అమ్ముతాము. ఓకే. ఇది డెకరేషన్ లీఫ్. ఇప్పుడు లీఫ్ ఇలా పెట్టేసి దీనికి ఫ్లవర్స్ పెడితే సరిపోతుంది. ఓకే. సో అట్లాగే అన్నీ కూడా ఇవన్నీ కూడా వాటికి సంబంధించినవి ఉంటాయి. ఇవైతే కానీ ఇవి కూడా చూడండి, ఇవన్నీ కూడా సో
రైతుకి ఇన్కమ్ తెచ్చేవే మేము పెడుతుంటాం. దీన్ని కూడా ఆ లీఫ్లు ఫోల్డ్ చేసి దీనిలో మల్టీ కలర్స్ ఉంటాయి. ఎల్లో ఉంటుంది, సో గ్రీన్ ఉంటుంది, రకరకాలు ఉన్నాయి. అవి అక్కడ ఉన్నాయి, చూపిస్తాను. ఓకే, మనం చూడొచ్చు. ఇది డిజైన్గా బాగుంది సార్. ఈ మొక్క, ఇది మొక్క ఒక ఆకు. ఇదేం మొక్క సార్? చూడు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మంచి స్మెల్ రావాలి కదా. ఇది తులసి. తులసి కాదు, తులసి స్మెల్ వస్తుంది. తులసి కాదు, ఓకే. తులసి కన్నా గొప్పది ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి, మీకు చూపిస్తాను. తులసి, ఓకే. కృష్ణ తులసి, విష్ణు తులసి, కర్పూర తులసి, అవన్నీ కూడా ఇంకొక చోట ఉన్నాయి. ఓకే, అవి చూపిస్తాం. మేము ప్రతిదీ ఈ పొలంలో ఉండాలనేది. ఇది కూడా గోరింటాకు. ఓకే. సో ఆడవాళ్ళకి ఇష్టమైన గోరింటాకు చెట్టు. ఇది కూడా ఇక్కడ ఏంటంటే మెహందీ ఫంక్షన్ కానీ, ఓకే, ఆడపిల్ల ఏదో హల్దీ ఫంక్షన్ జరుగుతుంటుంది, వాటికి కూడా ఇది ముళ్ళు లేని గోరింటాకు. అందరి చోట ముళ్ళు ఉంటుంది, ఓకే. దీనికి గోరింటాకు ముళ్ళు ఉండదు. దీన్ని గ్రైండ్ చేసేసి కోన్లో పెట్టి ఈరోజు అది కూడా కలర్ ఏంటి కెమికల్తో కూడిన మెహందీని అందరూ వాడుతున్నారు. అవును, అది లేకుండా నేచురల్గా కూడా ఆ మెహందీ నలిపేట్లా కూడా కొంతసేపటికి ఓకే మంచి రంగు కూడా వస్తుంది. సో అమ్మగారు చీపురు కట్టలు అంతే కదా. ఓకే. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలంటే చీపురు కట్ట కావాలి కాబట్టి కొబ్బరి పొలాలు చేస్తుంటుంది. సో ఇక్కడ వాటర్ ఇరిగేషన్ అంతా కూడా పొలానికి కష్టం. ఓకే. సో సో ఒక్క కొబ్బరి మట్టలో ఒక్క చీపురు కట్ట అవుతుందా సార్? రెండు కూడా. ఓకే, రెండు కూడా. ఓకే. సో అమ్మ ఎవరు? మా మదరే. అమ్మగారు. ఓకే. సో అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరు? మీ పేరు? మీ పేరు? నా పేరు మునిరత్నమ్మ. మునిరత్నమ్మ. తిన్నారా? అన్నం తిన్నారా? ఇలా ఇంకా ఇవి తినలేదు కదా. ఇంకా తినలేదా? ఓకే. సో అమ్మకి ఎంత ఉంటుంది సార్ ఏజ్? 100 years. 100 years. యాక్టివ్గానే పనిచేస్తుంది. అదే అసలు చాలా గ్రేట్. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు 30 సంవత్సరాలకి 35 సంవత్సరాలకి సో ఏం పనులు చేయలేరు. ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేసేసి వచ్చి చూస్తుంది. ఇంకా ఇరిగేషన్, వాటర్ ఇరిగేషన్ కూడా ఇప్పటికే చేస్తుంటుంది. ఓకే. ఇందాక ఈ కొబ్బరికాయలన్నీ ఏర్కొచ్చి ఆడేసింది. ఓకే. ఇవన్నీ కూడా సో అమ్మగారే చేసేది అంతా. ఓకే. ఇవన్నీ మామూలుగా పాత బ్యానర్స్ అనుకోండి. సో రాజశేఖర రెడ్డి మా పొలంకి వచ్చినప్పుడు, ఓకే, అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ వచ్చినప్పటికి, ఓకే, సో ఇట్లాంటివి అనేక రకాలుగా జరుగుతుంటుంది. ఇది ఉండడానికి కోసం ఒక ట్రీ హౌస్ కట్టాం. ఓకే. ఎవరైనా వస్తే ఒక 1 day ఇక్కడే ఉండి మంచి నేచర్ చూడాలనుకున్న వాళ్ళకు అక్కడ ఉంటుంది. ఓకే. లైట్ ఎవరన్నా వచ్చిన వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి లేదు, 1 day స్టే చేస్తారు కూడా. ఓకే. స్టే చేసినప్పుడు సో అది వాష్రూమ్. ఇది వాష్రూమ్. ఓకే. సో ఇది వాష్రూమ్. ఇక్కడ మీరు చూస్తే చెట్ల యొక్క వుడ్ తోటి అక్కడ మంచం రెడీ అయ్యి ఉంది. ఒకసారి మీరు బ్యాంబోస్. అదంతా బ్యాంబోనే. అదే. సో అంటే ఎంట్రీలోనే మీరు వినాయకుడిని చాలా బాగా పెట్టారు సార్. ఎందుకంటే మనం ఏ ఇంట్లో ఏ శుభకార్యం చేసినా మన సాంప్రదాయం ప్రకారం మూల గురు వినాయకుడు అందరికీ. సో ఏ గ్రామంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గ్రామంలో ఫస్ట్ ఎంటర్ అయ్యేదే వినాయకుడు. అంటే ఆ గ్రామాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఆ గ్రామానికి కొత్త కోడలు వచ్చినా, కొత్త పెళ్లి కూతురు బయటకు వెళ్ళినా ఆయన ఆశీర్వాదం తీసుకొని పోవాలి. కాబట్టి ఈ పొలానికి కూడా ఆయన కాపలా ఉంటాడు. వచ్చిన వాళ్ళకి మంచి చెడ్డ చెప్పడానికి కానీ ఇవన్నీ కూడా ఆ సిద్ధాంతంలో మేము మొదటి నుంచి అలా ఉన్నాం కాబట్టి సో వినాయకుడిని పెట్టాం. ఇది కూడా ఈ వినాయకుడు కూడా ఎక్కడ మహాబలిపురంలో తయారు చేస్తాం. మహాబలిపురం. ఓకే. మహాబలిపురంలో ఇది తపతే అని ఉంటాడు. ఓకే. నిష్ణాతుడు, ఆయన కరెక్ట్గా చేసింది. ఇవన్నీ కూడా ఎదురు బుట్టలో ఇక్కడ ప్లాస్టిక్ బ్యాన్ చేస్తాం. ఓకే. నేచర్ తోటే ఉంటాయి. ఓకే. ఇవన్నీ కూడా మామూలుగా బనానా ఫైబర్ ఉంటుంది సార్. ఓకే. దాంతో చేసిన బొట్లు ఇవన్నీ కూడా నేచురల్గానే ఉంటాయి. ఇట్లా వండిపోయినాయి. ఇక్కడ ఇంకా రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి.
ఇదేమో ఆర్నమెంటల్ రెడ్ జింజర్ అంటాం. ఏంటి సార్ అది? ఆర్నమెంటల్ రెడ్ జింజరు. ఓకే. సో ఇది ఏమనుకుంటున్నారు మీరు? అది నేను డ్రమ్ స్టిక్ అనుకుంటా. డ్రమ్ స్టిక్ ఎట్లా ఉంటుంది? డ్రమ్ స్టిక్ పెద్ద లీవ్స్ వస్తాయి. ఓకే. సో మీకు కరివేపాకు లాగా అనిపిస్తుంది కదా? అవును. ఇది కరివేపాకు కాదు. ఓకే. చూడడానికి కరివేపాకు లాగా ఉంటుంది. ఇది మల్టీవిటమిన్. ఓకే. మల్టీవిటమిన్ అంటే ఇప్పుడు ఎక్సెప్ట్ డి విటమిన్. డి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడు, సన్లైట్ నుంచి. అది డి విటమిన్ తప్ప మిగతా విటమిన్, ఏ విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్, అన్ని విటమిన్స్ ఇందులో ఉంటాయి. ఇప్పుడు ఎవరికైనా సో డెఫిషియన్సీ ఉంటే, విటమిన్ డెఫిషియన్సీ ఉంటే ఈ ఆకులు రోజు ఒక 4 తింటే ఓకే సో డెఫిషియన్సీ కూడా బాగా అయిపోతుంది. ఓకే. సో మనం ఇంటర్వ్యూ చేస్తూ ఎండలో తిరుగుతాం కాబట్టి ఇది మనం తీసుకున్నా పర్లేదు నాకు తెలిసి. ఎండలో డి విటమిన్ తప్ప మిగతా అన్నీ కూడా రావు. ఇక్కడ చూడండి, ఈ చెట్టుకి ఇవన్నీ తమలపాకులు. ఓకే. ఇవి మొత్తం కూడా తమలపాకులు. ఇక్కడ ఏమన్నా శుభకార్యాలు జరిగితే ఇక్కడ తమలపాకులు, ఇక్కడ తమలపాకులు, ఇవన్నీ తమలపాకులు వాడతాము. సో అది కొద్దిగా వేసి మా అమ్మ ఆకు ఒక్క వేసుకుంటుంది. ఓకే. సో దానికోసం వేస్తే అది రెడ్ అయింది. చూడు ఎంత పెద్ద తమలపాకు. ఇప్పుడు తమలపాకులు కూడా చాలా రేట్ అయినాయి సార్. మా నాన్నమ్మ తింటుండే తమలపాకు. మా అమ్మ కూడా తినేది, అందుకోసం దాన్ని అదే తెచ్చాము. ఇది ఇక్కడ దీనికి ఈ డిజైన్ బాగుంది సార్. నేను ఇంట్రడక్షన్లో వచ్చేటప్పుడు నేను చూసాను. ఈ డిజైన్ ఎందుకు పెట్టారు అసలు? నేచర్ కావాలి. ఇదంతా మీ ఐడియానే? మాకెవరు ఆర్కిటెక్ట్ కానీ డిజైనర్ కానీ రాలేదు. సో నాకు తోచినట్టుగా ఎప్పుడైనా నాకు ఇంకా వ్యవసాయంలో ఒక 10 రూపాయలు మిగిలితే దాన్ని ఇలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే. ఇంక ఇదంతా కూడా నేచర్. ఏంటంటే దీనికి ఎంట్రీ ఇది ఉంటుంది. సో ఇటు సైడ్ కావాలని ఉంటుంది. ఇవేమో చెప్పాను కదా, అది ఆర్నమెంటల్ రెడ్ జింజరు. ఓకే. సో ఇవన్నీ కూడా ఫ్లోరికల్చర్లో భాగం. ఇవన్నీ కూడా మేము అమ్ముతాం. ఓకే. ఇవి కట్ చేసి అమ్మితే ఫ్లవర్స్లో డిజైన్లలో పెడుతుంటారు పెళ్ళిళ్ళకి, వాటికి అన్నిటికీ. అట్లాగే సో ఇవి బాగున్నాయి సార్ ఫ్లవర్స్. దీని పేరు వచ్చేసి సార్ ఫ్లవర్ నేమ్? సో ఇది మీ అంత అందంగా ఉందో లేదు మీకు అంత అందంగా ఉందో కానీ సో ఈ ఫ్లవర్ అయితే నీకు గిఫ్ట్ ఇస్తాం. సో మస్తు ఉంది ఇది. అమ్మాయి ఇస్తే ఖుషి అయ్యేవాడు చాలా బాగా. కాబట్టి మా దగ్గరికి వచ్చినప్పుడు ఇస్తున్నాం. ఇవి వీటిలలోనే ఇంకా డిఫరెంట్ అవన్నీ ఆ ఫ్లవర్స్ ఉంటాయి. ఇది హెల్కొని గోల్డ్ స్టార్. అది దీనిలో రెడ్గా కలర్ ఒకటి ఉంటుంది. దీనిలో మళ్ళీ ఎల్లో కూడా చూపిస్తాను అక్కడ. ఓకే. ఇవన్నీ ఉంటాయి. దీనిలో స్టాండింగ్ కూడా ఉంటాయి, హ్యాంగింగ్ ఎరుకొనేసి ఉంటాయి. ఓకే. అవన్నీ కూడా. సో ఇది మొత్తం తమలపాకు మాత్రం మొత్తం పారింది సార్ చాలా బాగా. ఇవన్నీ టెంపరేచర్ ఎక్కువగా ఉంటే బతకవు. ఓకే. సో ఇప్పుడు ఇంత హాట్ క్లైమేట్లో కూడా చూడు, ఇదొక వెరైటీ. ఓకే. సేమ్లోనే ఇదొక వెరైటీ ఉంటుంది. ఓకే. 2 రకాలు. ఇదంతా మిరియాలు. సో ఇక్కడ మీరు చూస్తే మిరియాలు ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు, ఒకసారి చూడండి. మిరియాలు ఇవి. సో అవి వాటిని ఎండబెడితే బ్లాక్ కలర్ అయిపోతాయి. దాన్ని ఉడకబెట్టి ఎండబెడితే. ఓకే. సరే ఇదేం చెట్టు? ఇది ఇదేం చెట్టు? ఇది బాగుంది, చిన్నగా బాగుంది. దీని ఫ్రూట్స్ కూడా షుగర్ తక్కువ చేయడానికి. ఇది ఇక్కడ ఫ్రూట్ ఉంది, ఇది తినడానికి ఎంత బాగుంటుంది. తినొచ్చా? బాగుంది. ఇవన్నీ నోని ఫ్రూటు. రమేష్ ఫ్లవర్స్ తెంపు వినట్లు. ఓకే. సరే ఇవి బ్రహ్మజముడు అదేదో అంటారు, అబ్బేనా ఇవి? నోని ఫ్రూట్. ఓకే. ఫ్లవర్ చూడ ఎలా ఉంటుంది. ఓకే. ఇది అటు ఆ ఇంట్లోకి వెళ్ళేదానికి దారి ఉంటుంది. ఓకే. ఇవన్నీ అనేక రకాల లోటస్ ఉంటాయి. లోటస్ ఇది ఇక్కడ ఏదైనా పార్టీకి ఇస్తాము. ఓకే. బర్త్డే దానికి ఇచ్చినప్పుడు. ఇదేమో మామూలుగా వాళ్ళకు డిన్నర్ లంచ్కి కానీ వాటికి ఇది ఇస్తాం షేడు. ఓకే.
ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు జరుగుతాయి కదా, ఆ ఫంక్షన్ వాళ్ళకి ఇస్తుంటాం. ఓకే. తెలంగాణ ప్రాంతంలో ఉప్పలమ్మని వస్తుంది, పుడుతుంది. అవునవును. ఇది ఉప్పలమ్మ టెంపుల్. మేము వచ్చిన తర్వాతనే ఇక్కడ ఉప్పలమ్మ అనే దేవత తెలిసింది. ఓకే. దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తూ ఓకే. ఇది బెల్లం. శివుడికి చాలా ఇష్టమైన ఓకే కాబట్టి దీన్ని బిల్వం అంటాం. బిల్వపత్రం. బిల్వపత్రం ఇది. ఓకే. ఇది బిల్వపత్రం. సో ఇక్కడ ఏదైనా బర్త్డే ఫంక్షన్స్, చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవచ్చు. ఇది లాన్లో చేసుకుంటారు. ఈ ఫంక్షన్స్ అయినప్పుడు ఇవన్నీ కూడా హెల్కొనియా గోల్డ్ స్టార్ అనే ఫ్లవర్స్. ఇక్కడ ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఈ ఫ్లవర్స్ కట్ చేసి కూడా వాటికి పెట్టడం జరుగుతుంటుంది. ఇది కుంకుడు చెట్టు. కుక్కుడికాయలు. కుంకుడుకాయలు. ఇది నేచురల్గానే పుట్టింది. ఇది మొత్తం ఇది మేము ఆర్టిఫిషియల్గా చేసింది కాదు. దానికి ఉన్న స్టోన్స్ అవి. ఇది మొత్తం రాకీ సాయిల్ కాబట్టి అది తీస్తే అది పడిపోతుందని చెప్పేసి దాన్ని అట్లా ఉంచేసాము. దాన్ని ఆ రాళ్ళు బేస్ చేసుకొని దీన్ని కుంకుడు చెట్లు. ఇప్పుడు దీనికి ఒక ప్లాట్ఫామ్ కట్టేది కూర్చోవడం వల్ల ఇక్కడ ఫంక్షన్ ఏదైనా జరిగితే ఫంక్షన్ కూడా బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ చిన్న బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏదైనా ఈవెంట్ కానీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. తొందరగా అమ్మాయిని చూసుకుని నీకు పెళ్లి కొడుకుని ఇక్కడ డన్ డన్ డన్. సో అంటే నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. సో నాకు మాత్రం మొత్తం ఫ్రీయే కదా? నాకు ఫ్రీయే కదా మొత్తం. ఏమన్నా ఛానల్లో వచ్చి ఏమన్నా సబ్స్క్రైబ్ నాకు ఏమన్నా సగం వాటర్ పంపిస్తే అట్లా ఫ్రీగా చేద్దాం. సార్ మీకన్నా ఎక్కువనా సార్, మీరు ఇంతగానం చేస్తున్నారు. ఎందుకంటే రైతుని ఫ్రీ అని అడగకూడదు. రైతు అనేక కష్ట నష్టాలతో వస్తూ ఉంటాడు. సమాజ సేవకుడే కానీ ఎదుటి మనిషిని దోసుకునే మనస్తత్వం రైతుకు ఉండదు. ఇప్పుడు నువ్వు చేసుకుంటావు, నీ ఓన్ ప్లేస్ లాగా చేసుకో. నా కన్న కొడుకులాగానో మనవుడిలాగానో నీకు దగ్గరుండి అతి తక్కువ రేట్లో ఇక్కడ చేస్తాం. డన్ సార్. ఎందుకంటే ఫ్రీ అంటే ఒక డాక్టర్ ఇలా చేయబట్టుకుంటే 500 రూపాయలు ఛార్జ్ చేస్తాడు కదా. అవును. ఎంత నేచర్ని మేము సృష్టించాము. ఒక రైతుకు దగ్గర మాత్రం ఎందుకు ఫ్రీ అని అడుగుతారు? అడగకూడదు కదా. ఒక డాక్టర్ ఏమి లేదు, అలా చెయ్యి పట్టుకొనింది ఒక 4 రకాల మెడిసిన్స్ రాసిస్తే 500 అడక్కనే ఇస్తారు. అవును. ఇక్కడికి వచ్చేటప్పటికి రైతులు మాత్రం నాకు ఫ్రీగా ఇస్తారా, ఎంత తక్కువ ఇస్తారంటారు. రైతు ఎప్పుడు ఆశపడరు డబ్బులకి. కాబట్టి ఆ రైతుని అనుసరించుకొని మీరు ఫ్రీగా చేసుకోవాలనే చేసుకోవచ్చు, కొంత నామినల్గా పే చేయొచ్చు. అనేక రకాల వెసులుబాటు కూడా ఉంటుంది. వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళకి ఇక్కడ సేవాభావంతోనే జరుగుతుంది. కాబట్టి నువ్వేం భయపడద్దు, అమ్మాయిని తీసుకురా, నేను పెళ్లి చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ మనం స్టేజ్ అవి వేసుకుంటాం కదా, ఇంటి దగ్గర ఏదైనా ఫంక్షన్ చేస్తే. సో ఇక్కడ సేమ్ అట్లాగే అరేంజ్ చేసి ఉంది, చూడండి ఒకసారి మీరు మొత్తం. ఇది ఇక్కడ ఇది డయాస్ అంటే క్లీన్ చేయలేదు, ఇప్పుడు బయోమాస్ రోజు పడుతుంటుంది కాబట్టి ఉంటుంది. ఇది డయాస్ చేస్తాం. ఇదంతా కూడా నీట్గా లాన్ చూడండి ఎంత బాగుంటుందో. ఈ లాన్లో కూర్చోవచ్చు, చేస్తాం. కాకపోతే సమ్మర్గా బాగా ఉండేదనుకో కొన్ని స్క్రీన్ కూడా కడతాం. బాగా నీట్గా ఉంటుంది. సో 100% నేచర్లో సెలబ్రేట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ మొక్క ఉంటుంది. ఇదేమో రుద్రాక్ష చెట్టు, రుద్రాక్ష ప్లాంట్. ఓకే. సో ఇది ఎందుకంటే ఇది అక్కడ ఉండింది, నువ్వు ముట్టుకోవద్దు. ఎందుకంటే షూ వేసుకున్న వాళ్ళు ముట్టుకొని. ఓకే 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 ఓకే. కాబట్టి ఇది దీని నుంచి రుద్రాక్షకాయలు అక్కడ కాస్తుంది. ఆ లేడీస్ అందరూ వచ్చి పట్టుకునేసరికి అది చచ్చిపోయింది. ఓకే. సో ఇది సీక్రెట్గా లోపల నాటితే మళ్ళీ ఇది కూడా ఇది తయారు చేసుకుని ఇది కూడా మళ్ళీ ఎంట్రన్స్కి వచ్చేసింది. ఓకే. సో ఇలా ఉంటుంది. నేను అందుకుంటా. సో ఎల్లోగా వస్తుంది సార్, ఎల్లోగా తొందరగా పండుతుంది. సో అన్ని ఇట్లా అవి తింటట్టున్నాయి పక్షులు. ఇప్పుడు ఇవి ఎందుకంటే అందరూ ఏం చేస్తారు, పచ్చిగా ఉండగానే కట్ చేసేసి మార్కెట్కి పంపించేసి వాటిని ఏం చేస్తారు, కార్బైట్లో వేసి మక్క పెడతారు పరిపక్వత లేకముందు. కానీ ఇది పరిపక్వంగా పండిన తర్వాత అవి సగం
పండి కింద పడుతూ ఉంటాయి. అవి 100% నేచర్గా ఇక్కడ పండుతాయి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ఇవన్నీ చూడు మేమే మందులు వేసి పండిస్తాం. అవును, ఇక్కడైతే మరీ ఎల్లో అయింది ఇది. ఇప్పుడు మామిడి పండు అలాగా ఎల్లో బాగుంది. ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే ఇప్పుడు మీరు ఒక 10 కిలోలు అడిగారు, మీకే ఒక కర్ర ఇస్తాం, మా వాళ్ళని పంపిస్తాం, లేదు మీరు కోసుకోవాలంటే కోసుకోమని చెప్తాం. కోసుకొని ఎన్ని కిలోలు కోసుకుంటే ఆడ వే చేసేసి అమౌంట్ ఇచ్చేసి తీసుకోండి. ఎందుకంటే మీకు హ్యాపీనెస్, నేను ఒక చెట్లో కాయలు తెంపుకోరాగలిగినాను, ఎక్కడో పండించింది అది ఎంత కెమికల్ ఉందో ఏమనేది లేకుండా విషం లేని ఆహారం అందించడం మా బాధ్యత కాబట్టి మీకే ఛాన్స్ ఇస్తాం. ఇది మీ తోటలాగానే అనుకోండి, మీకు ఏం కావాలన్నా కట్ చేసుకోండి. కట్ చేసుకొని వచ్చిన తర్వాత బుట్ట ఆడబెట్టేస్తే అది ఎంత ఉందో దాని వెయిట్ ప్రకారం కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. ఓకే. సో ఇదే చెట్టు సార్, ఇదేదో ఫ్రూట్ అనుకుంటా. ఇది నోనీ ఫ్రూట్ అంటాం. ఓకే. ఇది ప్రివెంటివ్ మెడిసిన్ ఫర్ క్యాన్సర్. ఓకే. క్యాన్సర్ రోగులకి అంటే ముందుగా రోగం రాకముందు, క్యాన్సర్ రాకముందు కానీ దీన్ని కానీ ఒక జ్యూసు మంత్లో 1 టీ స్పూన్ అంత తాగితే బ్రహ్మాండంగా క్యూర్ అయిపోతుంది. క్యాన్సర్ కణాలు అనేవి అసలు డెవలప్ కావు. ఓకే. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మధ్య కోకపేట నుంచి కూడా ఒక రెడ్డి గారు వచ్చారు. వాళ్ళ మిస్సెస్ని డాక్టర్లందరూ కూడా ఇంకా కాదు ఇంటికి వెళ్ళిపోండి, వారం 2 రోజుల్లోనే లైఫ్ అయిపోతుందని డిశ్చార్జ్ చేస్తే కొంతమంది డాక్టర్లు రేపు మా చేతుల నుంచి అయిపోయింది, మరి నాయుడు గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏమన్నా బతికిస్తాడేమో కొంతకాలం అనేసి చెప్తే ఏంటి ఈ నోనీ ఫ్రూట్ ఒరిజినల్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఇచ్చి పంపిస్తుంటాం. ఆయన నెలకు 2 నెలలకు వచ్చి 1 కేజీ తీసుకెళ్ళి అంత డైలీ 1 స్పూన్ అంతా తాగిపిస్తున్నాడు. ఇప్పుడు ఆమె నెక్స్ట్ డేనే అనుకున్న మనిషి ఇప్పటికి 9 నెలలు అయింది. ఓకే. మొన్న ఏం చేశారంటే వాలంటరీ డిపార్ట్మెంట్లో 100 మెంబర్స్ సైంటిస్టులు వచ్చారు ఇక్కడికి సెమినార్ నా దగ్గరికి. ఎన్జిఓ ఆర్గనైజేషన్ సైంటిస్టులు, వాలంటరీ సైంటిస్టులు అందరూ 100 మెంబర్స్ వచ్చారు. ఆ రోజు కూడా అతను వచ్చాడు. ఈరోజు నీకేమైనా ఇబ్బంది అయితే నేను ఈరోజు రానులంటే ఒక ప్రాణానికన్నా సెమినార్ ముఖ్యం కాదు, మీరు రండి నేను కోసిస్తానని చెప్పేసి వచ్చిన తర్వాత మా వాడికి చెప్పేసి ఆయనకు ఎన్ని కావాలంటే 1 కేజీ అంత తీసుకున్నాడు, కొనుక్కున్నాడు, వెళ్ళాడు. అట్లా కొంతమంది ప్రాణాలు కూడా ఇక్కడ కాపాడుతూ ఉంటాము. సో మెడిసినల్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తుంది మొత్తం తమలపాకు. ఇదే ఆర్చ్ లాగా కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఓకే. ఇది బ్రయోఫిలం అంటాం. ఓకే. ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉండి బాగా విపరీతంగా పెయిన్ వచ్చి బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి డైలీ ఒక 1 లీఫ్ అని తిన్నారంటే ఓకే. సో కిడ్నీలో ఉన్న స్టోన్స్ మెల్ట్ అయిపోయి యూరిన్లో నుంచి వచ్చేస్తాయి ఇది తింటే. ఓకే. సో ఇది వచ్చేసి ఉప్పలమ్మ టెంపుల్. ఉప్పలమ్మ టెంపుల్. ఈ ప్లాంట్స్ చూడండి, ఇది స్క్రూ ప్లాంట్ అంటాం. ఓకే. ప్రకృతిలో చూడండి ఆ మొక్క లీవ్స్ ఎలా స్క్రూ ఎలా ఉంటుందో అలా విధంగానే పైకి వస్తూ ఉంటుంది అనమాట. ఓకే. చాలా ఉంటుంది. అదేమో ఆవకాడు, ఆ పెద్ద చెట్టు. సో ఇవి స్క్రూ ప్లాంట్స్ 2 ఉంటాయి. ఇవన్నీ కూడా మల్టిపుల్గా ఉంటాయి. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, తమలపాకు మొత్తం ఈ చెట్టు మొత్తం పారింది. ఒకసారి చూడండి, ఇది మొత్తం తమలపాకే. ఇవన్నీ నేచర్లో ఉంటాయి కాబట్టి దీనికి ఇంతవరకు ఏమి ఒక పెస్ట్ రాలేదు. సో ఒక్కొక్క తమలపాకు కూడా చూడేసి ఉంటాయి. అసలు ఎంత నీట్గా ఉంది సార్. చిన్నపిల్లలు వచ్చినా ఇక్కడ ఇంట్రెస్టింగ్గా తిరుగుతారు. ఎందుకంటే ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఈ జిరాఫీ, సో వీటన్నిటిని చూస్తూ వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు. అంతే కదా, వాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చారు. అతనికేమో అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆయన మాట్లాడుతుంటాడు. వైఫ్ ఏం చేస్తుంటుంది, నీకు ఇష్టమేమో కానీ ఆమె పక్కకుంటుంది. ఆమె చూడమని చెప్తే ఇప్పుడు తమలపాకులు కానీ ఫ్లవర్స్ అవన్నీ కూడా ఇంట్రెస్ట్ కాబట్టి లేడీస్కి అవన్నీ చూస్తుంటారు. ఆకుకూరలు వెజిటబుల్స్ కట్ చేసుకుంటారు. ఇంకా పిల్లలు
ఏం చేయాలి, వాళ్ళకి ఏదన్నా కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి అలాంటి జిరాఫీలు, కొంగలు. మొన్నటిదాకా ఇదంతా ఇప్పుడు ప్లాంట్ ఎలా అయిపోయింది, మొత్తం ప్లాస్టిక్ ప్లాంట్ లాగా ఉంది. ఓకే, ఫ్లవర్ పెట్టా. ఇది మొన్నటి వరకు మొత్తం ఈ చెట్లు ఏమి లేవు, మొత్తం ఫ్లవర్సే ఉన్నాయి. ఓకే, ఆ ఫ్లవర్స్ అన్నీ అయిపోయినాయి, కట్ చేసి అమ్మేసాము. తర్వాత ఆ ఫ్లవర్ అయిపోయిన తర్వాత ఇది మామూలుగా ఈ లీవ్స్ అన్ని వచ్చి ఇట్ సీమ్స్ లైక్ ప్లాస్టిక్ ప్లాంట్ లాగా ఉంటుంది. ఓకే, చూడడానికి. మొన్నటిదాకా అంటే ఇవన్నీ ఈ చెట్లు మార్చి నెలలో చనిపోతాయి. ఓకే, ఆ మొక్క పోయిన తర్వాత మొత్తం ఫ్లవర్సే వస్తుంది, అది మొత్తం ఓపెన్ అయిపోయేసి ఉంటుంది. అవన్నీ ఫ్లవర్స్ వస్తాయి ఇలాంటివి. ఓకే, ఈ మొత్తం కూడా అదే విధంగా ఫ్లవర్ గార్డెన్ ఉంటుంది. వాటిని కూడా మేము మార్కెట్ చేస్తాం. ఓకే, మంచి ధర ఉన్నప్పటికీ 60-70 రూపీస్ ఇది ఒక్క ఫ్లవర్ పోతుంది. ఓకే, ఇది మా బలరాముడు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఎంత నిజాయితీ పరులో ఏంటో సరే అది ఉంటుంది. కొంతమంది సేవాభావంతో చేసే అనేక మంది కూడా పొలిటికల్గా ఉన్నారు. ఆ రోజుల్లో కూడా దేవతల కాలంలో కూడా అగ్రికల్చర్ మినిస్టర్ అయిన బలరాముడు శ్రీకృష్ణుడికి అన్నం. సో అందువల్లనే ఆయన నాగలి. అదే ఇది నాగలి. సో బలరాముడు ఇది కూడా తమిళనాడులో ఫేమస్ తాపతి చెక్కి పంపించారు. సో ఏంటంటే ఇప్పుడు మనం మంచి కార్యక్రమం చేసినా చివరి కాలం చేసినా ఆయన అయితే చూస్తూ ఉంటాడు ఒక భ్రమ. ఇప్పుడు దేవుడు అంటే ప్రత్యక్షంగా మనకు ఏదో చేస్తున్నాడనే దానికన్నా కూడా చేస్తాడనే నమ్మకం అయితే మనకు ఉంటుంది కదా, ఉంటుంది. అదేవిధంగా ఈ ఫామ్కి నేనున్నా లేకపోయినా ఆయన చూస్తూ ఉంటాడు. ఓకే, పిల్లలు వస్తారు, వాళ్ళు ఫోటోస్ దాని పక్కన కూర్చొని ఫోటో తీస్తారు. ఓకే, ఇప్పుడు పిల్లలకి నేచరు తెలియదు, అంతా మర్చిపోయారు కదా. అవును, ఇది ఈశ్వరరాయి ఉంటుంది. అవును, ఈశ్వరరాయి. సో ఇంకా ముందు కూడా చూపిస్తాను. సో అప్పుడు బియ్యం దీంతో చేస్తున్నాయి కదా, వడ్లు కాదు, ఓకే, పిండి. ఓకే, పిండి. చూసావా, మీకే వడ్లలోంచి బియ్యం ఎలా చేస్తారో తెలియదు, మరి ఇప్పుడు పుట్టిన పిల్లలకి ఎలా తెలుస్తుంది? సో వేర్ గెటింగ్ రైస్ అంటే వీఆర్ గెటింగ్ రైస్ ఇన్ ద సూపర్ మార్కెట్ అని అడిగే రోజులు ఇవి అదే అనుకుంటున్నారు. సో వేర్ గెటింగ్ మిల్క్ అంటే వీఆర్ గెటింగ్ మిల్క్ ఇన్ ద డైరీ అనేది కాన్సెప్ట్లో పిల్లలు పెరిగిపోయారు. ఎందుకంటే మీ బ్రాటప్ కూడా సిటీలోనే పెరిగింది కాబట్టి. సో దీనిలో వడ్లేస్తే బియ్యం వస్తుందేమో అని మీరు అనుకుంటున్నారు, కానీ వడ్లేస్తే కాదు, బియ్యం వేస్తే పిండి వస్తుంది. ఓకే, మనం ఇడ్లీ రవ్వ లాంటిది చేసుకోవచ్చు, దోశకు వాటికి కూడా పిండిలాగా చేసి తయారు చేసుకోవచ్చు. అయితే ఇంకోటి ఇది పెళ్లికి కూడా యూజ్ చేస్తారు. ఎందుకంటే సాంప్రదాయ సిస్టంలో పెళ్లికి ఇవన్నీ కోడలకి గుణపాఠం. ఓకే, ఇప్పుడు అంతకుముందు ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన రోజు కాడి నుంచి ఏం చేస్తుంటారు డాక్టర్లు, మెడిసిన్స్ ఇవన్నీ ఉండేవి. ఆ రోజుల్లో అలాంటి మెడిసిన్స్ ఏమీ కూడా ఉండేవి కాదు. రుబ్బు రోజులు ఉంటే రుబ్బుతూ ఉండడం వల్ల సో ఎక్సర్సైజ్ అవుతుంది, డెలివరీ కూడా ఫ్రీగా అయ్యేది. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే సో అన్నీ కూడా రుబ్బురాళ్ళు లేవు, అన్నీ ఇప్పుడు ఏది మిక్సీలు అయిపోయినాయి, గ్రైండర్లు అయిపోయినాయి. అందువల్ల అందరికీ సిజేరియన్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ నర్సరీ, డిఫరెంట్ ప్లాంట్స్, ఇవన్నీ మొత్తం మొక్కలు ఇవన్నీ కూడా అరేంజ్మెంట్లోనే వాడతాం. ఈ లీవ్స్ అన్నీ కూడా అది సంగతి. సో ఎక్కడికక్కడ ట్యాప్స్ కట్టించేసారు సార్. మరి వీటికన్నిటికి వాటర్ ఇక్కడ వాటర్ వస్తాయా? వస్తాయి, ఆల్రెడీ మోటార్ ఆన్ చేస్తే వస్తాయి. మోటార్ ఆన్ చేయి. ఓకే, సో అంటే ఈ చెట్లలోనే మామిడి చెట్లు ఉన్నాయి కాబట్టి సో మామిడి పళ్ళు మొత్తం మీరు ఒకసారి చూస్తే మొత్తం అక్కడ పడి ఉన్నాయి. అంటే ఇవన్నీ ప్లాంట్స్
ఆ స్థితిలో మేము హార్వెస్ట్ చేస్తాం. అదే అప్పుడు ఎలాంటి కార్బైడ్స్ కానీ దాన్ని మక్క పెట్టడానికి అనేక రకాలుగా కెమికల్ వాడుతున్నాం కదా, వాడకుండా నేచర్లో పండినే ఇస్తాం. కాకపోతే మాకు ఒక 10-20% 15% డ్యామేజ్ కూడా అవుతుంది, కింద రాళ్ళని కూడా పాడవుతాయి. అయినా ఆరోగ్యకరంగా ఉండాలి. మీలాంటి యూత్ కూడా మంచి న్యూట్రియంట్ ఫుడ్ కావాలి కదా. ఆ ఫుడ్ ఎక్కడి నుంచి అంటే ఆ రైతు కూడా స్వచ్ఛందంగా ఇవ్వాలనే మనస్తత్వం ఉన్నప్పుడు ఇలా అవుతుంది. డబ్బులే కాదు కదా ప్రధానం. సో ఇక్కడ వాటర్ కూడా వస్తున్నాయి. ఓకే, స్పీడ్ తాగొచ్చా సార్ ఇవి? తాగొచ్చు. ఓకే, మంచి వాటర్. సో ఇక్కడ ఓపెన్ చేయగానే ఇదంతా పారుతాయి వాటర్, పైప్ పెట్టుకొని కూడా వస్తుంది. ఓకే, వాటర్ కూల్గా చాలా మంచిగా ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కడ ఇవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతిదీ కమర్షియల్గానే ఉంటుంది కానీ మామూలుగా ఏదో షో కోసం పెట్టడం కాదు. ఇక్కడే ఉందండి. సో అక్కడ కూడా వాటర్. సో ఎద్దుల బండి చక్రం నుంచి వాటర్. ఫౌంటైన్. ఇప్పుడు ఒక రైతు కూడా ఎలా ఫౌంటైన్ పెట్టుకోవచ్చు. అది అంతకుముందు క్లియర్గా కనిపించేది, చెట్టు అల్లుకోవడం ఉంది. సో మళ్ళీ అది కూడా ఇరిగేషన్కి వస్తుంది. ఇప్పుడు వాటర్ ఫాల్స్కి మనం అనేక రకాలుగా ఖర్చు పెట్టాలి కాబట్టి అది లేకుండా ఇది జరుగుతుంటుంది. ఓకే, సో నేను గంగమ్మ తల్లి ఆశీర్వదించింది లేరా, కట్ చేసిస్తాను. అవును, ఇప్పుడు ఇక్కడ వైట్ ఉంది, అవును, అక్కడ ఎల్లో ఉంది, అవును, ఎల్లో, గ్రీన్, వైట్. సో ఇది సెమీ ఎల్లో గ్రీన్ ఉంటుంది. అవును, ఇవన్నీ కూడా ఫ్లవర్స్. హెల్కోనియా హ్యాంగింగ్ అని ఓకే, న్యూ వెరైటీ హ్యాంగింగ్ కిందికి ఎలాడుతుంటాయి. ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ మీకు అటు పక్క చూపిస్తాను. ఇవన్నీ ఫ్లవర్స్ హెల్కోనియా. ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది, హల్దీ ఫంక్షన్, మ్యారేజెస్, వాటికి ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ తోటే మేము ఇక్కడ అరేంజ్ చేయడం కూడా జరుగుతుంటుంది. ఇప్పుడు ఇక్కడ టేబుల్స్ అవి వేస్తాం ఫంక్షన్ జరిగినప్పుడు. సో ఇక్కడ కూర్చుంటారు. ఓకే, అనేక ఇది సింథటిక్ సెట్టింగ్స్ కాకుండా నేచర్ కానీ ఫ్లవర్ గార్డెన్ తోటి ఫెన్సింగ్ లాగా ఉంటుంది. సో వాటికి అరేంజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మంచి ఆక్సిజన్ వస్తుందండి, ఆహ్లాదకరంగా ఉంటే ఫ్లవర్స్ చూడడానికి ఆనందంగా ఉంటుంది అనే దాంతో ఇది ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు రౌండ్ టేబుల్స్ వేసేసి చైర్స్ వేస్తే ఇది మొత్తం కూడా ఒక 500-600 మెంబర్స్ కూర్చోవడానికి ఉంటుంది. ఇది హల్దీ ఫంక్షన్ సార్? హల్దీ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు కూర్చొని నేను కొంచెంసేపు పెళ్లి కొడుకుని చేద్దాం అనుకుంటున్నా. నన్నా? నా కోరిక మేరకు. ఓకే, ఓ వాటర్ పడతాయి అనుకుంటా. ఓకే, ఇక్కడ హల్దీ వెజల్స్ అన్నీ పెడతాము. ఓకే, ఇది మొత్తం ఫ్లవర్స్ డెకరేట్ చేస్తాము. ఇప్పుడు చూసా కదా అక్కడ మన పసుపు స్నానాలు కదా. అవును, అబ్బాయిని అమ్మాయిని మీరేమిటి పెద్ద సోఫా సెట్స్ అవి పెడతారు. అవును, నేచురల్ తోటి నేచురల్గా ఉన్న స్టోన్స్ పెట్టాం, దాని మీద కూర్చోబెట్టాం. ఇంకా ఈ పిల్లర్స్ వీటికి అరేంజ్ చేస్తాం. ఓకే, మొత్తం ఉంటుంది. ఆడియన్స్ అంతా కూర్చుంటారు. అక్కడేమో డైనింగ్ పట్టుకుంటుంది. సో ఇటు వ్యూ కూడా చూడండి, ఫ్లవర్స్ అంతా కనిపిస్తుంది. ఇదంతా ఫ్లవర్స్ కనిపిస్తూ లాన్లో కూర్చోవడానికి. సో ఇది మొత్తం కూర్చుంటారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం. సో ఇక్కడ హల్దీ ఫంక్షన్ జరుగుతుంటుంది. ఇదంతా ఏం చేస్తామంటే మీ నాన్న హైదరాబాద్కి వచ్చేసారు, మీ నాయనమ్మ ఉంది ఎక్కడ ఊర్లో ఉండుంటుంది, ఆమె కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. ఆ ఉన్న ఇల్లు కూడా అటు ఇటు శిథిలావస్థలో ఉంటుంది. నీకేమో కాన్సెప్ట్ నేచర్లో పెళ్లి చేసుకోవాలని, నేచర్లో హల్దీ చేసుకోవాలని. ఈ రోజుల్లో మీరు నేచర్ని గౌరవించే కూడా మీలాంటి యువత చాలామంది వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడ వాళ్ళ విలేజ్కి పోయే అవ్వాతాతలు అనాథాశ్రమం అయిపోయారు. అమ్మా నాన్నలే అనాథాశ్రమంలో పెట్టేటప్పుడు ఇంకా అవ్వాతాతలు ఎక్కడ ఉంటారు. సో వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ప్రవేశం ఉంటుంది. ఇది చేస్తూ ఇది విలేజ్ కాన్సెప్ట్లో ఇది మొత్తం కూడా కింద మట్టి ఉంటుంది, లేకపోతే ఇదంతా కూడా స్టోన్స్ వేసేయచ్చు. ఇది విలేజ్ కాన్సెప్ట్లో పేడ వేసాలకి ముగ్గులు పెట్టి ఎర్రమట్టి పెట్టి
సో ట్రెడిషనల్గా ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇక్కడ పీడాలకి ముగ్గులు వేస్తారు. ముగ్గులు వేస్తాం, ఎర్రమట్టి అది పెట్టేసి ఇక్కడి నుంచి ఆ చివరి దాకా పెట్టి ఓకే అక్కడి నుంచి అబ్బాయిని అమ్మాయిని వాళ్ళు ఇంకా వెరైటీగా వాళ్ళు డోలు తోటే లేదు రాజస్థాన్ మేళాలతోటో లేదు అబ్బాయి బుల్లెట్లో రావడం అనేక రకాలుగా వస్తూ ఉంటారు. వాళ్ళని వెల్కమ్ చెప్తూ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇచ్చేస్తాం. ఆ ట్యాంకులో ఏం చేస్తుంటే ట్యాంక్ నిండికి వాటర్ కడిగేసేసి పెయింట్ వేసేసి వాటర్ పెడతాం. దానిలో ఒక 2 కిలోలు పసుపు వేసేసి రోజ్ పెటల్స్ ఎల్లో పెటల్స్ అందులో వేస్తాం. ఓకే వేసినప్పుడు నిండుకు ఉంటుంది కాబట్టి ఇక్కడ 4 పెట్టి అన్నీ అయిపోయిన తర్వాత అబ్బాయిని అమ్మాయిని తీసుకెళ్ళి ఆ తొట్లో వేస్తారు. ఓకే వాళ్ళు కొంచెంసేపు ఆడుకుంటారు. ఓకే సరే తర్వాత అందరూ కూడా ఇంకా ఆ ఉత్సాహంతో 60-70 సంవత్సరాలు కూడా ఎవరికి ఎవరు అనుబంధంగా ఉంటారు వాళ్ళ మీద నీళ్ళు పోసుకోవడం వాళ్ళు ఆడుకోవడం జరుగుతుంది. మామూలుగా ఇప్పుడు మీ ఫంక్షన్ హాల్లో ఉంటుంది, కింద ఒక పాత్ర పెట్టుంటే అమ్మాయిని ఆడు కూర్చోబెట్టారు, ఒక బిందెకి నీళ్ళు ఆడవరకు చేసి దాన్ని తీసి ఆడ పారేస్తారు. అవును, ఇక్కడ అట్ట కాదు, ఎంతమంది అన్నారు అని వచ్చిన వాళ్ళందరూ కూడా హోలీలాగానే వసంతాలు ఆడుకునేసి హల్దీ ఫంక్షన్ ఇక్కడ చేసుకుంటారు. సో ఇంకా అక్కడ పోతే మెహందీ పెట్టుకోవడానికి కూడా ఓకే చూద్దాము సార్. ఇది పత్తి చెట్టా సార్? ఇది ఏం చెట్టు? కాదు. ఓకే ఓకే ఇది బయోడీజిల్. ఓకే, ఇప్పుడు డీజిల్కి సబ్స్టిట్యూట్. ఇప్పుడు ఆ డీజిల్ ద్వారా ఎంత ఎన్విరాన్మెంట్ నాశనం, పొల్యూషన్ ఉంది కదా. ఇప్పుడు పొల్యూషన్ లేకుండా ఉండాలంటే బయోడీజిల్. ఓకే, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బయోడీజిల్ తోటి ఒక ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చారు. సరే అది సక్రమంగా నడకపోయేసరికి అప్పుడు ఒక 3 ఎకరాలు బయోడీజిల్ ప్లాంట్ చేసాం. అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఇవి ఉన్నాయి. దీనిలో సీడ్ తీసుకెళ్ళి గ్రైండింగ్ చేస్తే ఆయిల్ వస్తుంది. దట్ ఈస్ బయోడీజిల్. ఓకే, సో ఇది మెహందీకి ఏంటంటే ఇప్పుడు మెహందీ లేనప్పుడు పిల్లలు వస్తే ఆడుకుంటారు. మెహందీ అప్పుడు దీన్ని కూడా ఆవు పేడతోటి బాగా అలికేసేసి ముగ్గులు వేసుకుంటాం. అవసరమైతే కార్పెట్ వేస్తాం. అమ్మాయి కుర్చీలో కూర్చుంటుంది, ఆ మెహందీ పెట్టి కూడా బండ మీద కూర్చుంటారు. కాళ్ళు చేతులు కూడా కాళ్ళు దాని మీద బండ మీద పెట్టుకుంటే మెహందీ పెట్టేసి వెళ్తూ ఉంటాడు. లేదంటే ఇక అనేక సాంప్రదాయ ప్రకారం గాజులు వేయించడం కానీ, ఇంకా పసుపు దంచుకోవడం కానీ, ఇంకా కార్యక్రమాలు ఉంటాయి కదా, బట్టలు పెట్టుకోవడం, అవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తాం. దానికి సంబంధించిన సెటప్ అప్పుడు చేస్తాం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేచర్లో. సో ఇది మొత్తం మామిడి తోట. ఇది మామిడి. అక్కడ పశువుల షెడ్ ఉంటుంది. అక్కడేమో వెదర్ స్టేషన్ ఉంటుంది, పిల్లలకి ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ ఉంటుంది. ఆ వెదర్ స్టేషన్ ద్వారా ఈరోజు టెంపరేచర్ ఎంత, హ్యూమిడిటీ ఎంత, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి అక్కడ ఉంటుంది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ ఉంటాయి. ఇంకా అవన్నీ నీకు ఎక్కడికే చెమటలు పోస్తున్నాయి, ఇంకా అక్కడ దాకా వస్తే ఇంకా చెమటలు పోస్తుంది రోహిణి ఖర్చులు రావడం వల్ల. అదే ఫుల్ ఎండలు ఉన్నాయి కాబట్టి అయినా ఇక్కడ ఏసీలో ఉన్నారు చూసా. ఇదంతా ఆకుకూరలు ఉంటాయి, చుక్కకూర, తోటకూర. ఓకే, వచ్చే ఒక 1000 రూపాయలు బిజినెస్ అనేది తీసుకోవచ్చు కదా. పచ్చడి మామిడికాయలు ఉన్నాయి తీసుకోవచ్చు, పండుకాయలు ఉన్నాయి తీసుకోవచ్చు. అంటే డబ్బులు కదా మరి ఎవరు మా ఇంట్లో తినేవాళ్ళు లేరని చెప్తారు. కాకపోతే తినేవాళ్ళకి నీ ఫ్రెండ్స్ అందరికి తలా 4 కిలోలు పంచిపెట్టి నేను ఒక మంచి రైతు దగ్గరికి పోయాను. సో వీళ్ళకి తోట ఉంది. సో మొన్ననే 100 కాయలు తీసుకొని వచ్చిండు. ఆయన తీసుకొచ్చి నీ మీద ప్రేమగా ఇచ్చాడు. నువ్వు ప్రేమగా నీ ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు కదా. సో అవే 4 బాక్సులు ఉన్నాయి ఇంట్లో, ఇవి తీసుకెళ్ళి ఏం చేస్తాం? ఇది మరీ అన్యాయం. రైతు ఎలా ఉంటాడు? ఆయన ఏమన్నది అంటే మా బాసు నేను ఇస్తే నన్ను కొంచెం గౌరవంగా చూస్తాడు, నన్ను కూడా యాంకర్ చేస్తాడేమని అతను అనుకునేసి నీకు తెచ్చిచ్చాడు. మీరేమో ఆయన తెచ్చిచ్చినాడు, ఎక్కడ కొనాల్సి వస్తుంది, మీరు తప్పించుకుంటే బిజినెస్ ఎలా అవుతుంది? మీరు తీసుకెళ్ళి మీ బాసులకి ఇవ్వండి. ఆయన 4 ట్రేలు తెచ్చారు, మీరు 10 ట్రేలు కొనుక్కోవచ్చు. నాకు ఇంకా బాస్ ఎవరు లేదు, మా నాన్ననే నాకు బాస్. సరే, అంటే బాస్ అంటే మన మీద పెత్తనం చెలాయించేవాడే బాస్ కాదు, ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా మన బాస్లాగా వస్తారు. సో ఇందులో తాబేళ్ళు కూడా, తాబేళ్ళు ఇప్పుడు ఎవరు లేదు కాబట్టి తాబేళ్ళు ఉంటాయి. ఓకే, ఇంకా ఎవరైనా ఫంక్షన్ జరిగేటప్పుడు ఆ తాబేళ్ళు ఉండవు. అదే అవి తీసుకెళ్ళి వేరే చోట వేసేసి 3 ఉంటాయి అక్కడ, ఒకదాని మీద ఒకటి ఉంది. ఓకే, సో అటు సైడ్ మొత్తం కూరగాయలు, ఆకుకూరలు, ఇవంతా కూడా ఆకుకూరలు ఉంటాయి. కాబట్టి తొందరగా పెళ్లి చేసుకుని నీకు హల్దీ ఫంక్షన్ చేద్దాం. డన్. మళ్ళీ డబ్బులు అడిగేది ఇంకెవడన్నా క్లయింట్ని చూడకుండా. లేదు. ఓకే, సో ఇది కూడా ఒక లీఫీ వెజిటబుల్స్, నార్త్ ఇండియన్. దీన్ని
ఈ ఆకుతోటే స్వీట్ తయారు చేసుకుంటారు, ఓకే. పకోడీ తయారు చేసుకుంటారు, కర్రీ కూడా చేసుకుంటారు. ఇది మా చిన్న లేపుకుంటే 15, ఈ సైజ్ అయితే 20 రూపీస్ కూడా అమ్మేస్తాం. ఓకే. ఇవంతా బచ్చలే, ఎర్ర బచ్చలే. ఓహో, బచ్చల కూర ఇది. బచ్చల కూర. ఓకే. తామేరా, లోటస్, ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ సో ఉంటాయి. లోటస్. సరే, ఇది అమ్మాయిని పెళ్లి కొడుకుని చేయాలనుకున్నప్పుడు ఓకే, వాళ్ళకి ఈ రూట్లో ప్రవేశం ఉంటుంది. అక్కడ చైర్ కూర్చోబెడతాం. ఓకే. అటుపక్క మేము స్టెప్స్ ఉన్నాయి, అటుపక్క స్టెప్స్ ఉన్నాయి. ఆడియన్స్ అందరినీ రౌండ్గా కూర్చోబెడతాం. సో అటు నుంచి వచ్చి ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు అమ్మాయి పెళ్లి కూతురు మొహం కూడా కనిపించకుండా అందరూ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అవును. సో అమ్మాయిని హైలైట్గా చూపించాలంటే ఏం చేయాలి? అది చిన్నదిగా ఉండడం వల్ల అంటే అమ్మాయి మాత్రం ఉంటుంది అక్కడ. ఓకే. నలుగు పెట్టి అక్షంతలు వేసేసి వాళ్ళు దిగి తాంబూలం తీసుకుని అటు చుట్టూ అక్కడ కూర్చుంటారు. సో అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళిద్దరిని విజిబుల్గా చూపించడానికి బాగుంటుంది మీలాంటి మీడియా వాళ్ళకి. ఓకే. మీ బాధపడలేకనే ఇలాంటివి కట్టాను. ఎక్కడ చూడు ఏ పెళ్ళికి మీడియా కెమెరామెన్లు వీళ్ళే అడ్డం ఉంటారు, అసలు ఎవరిని చూడలేరు. అందుకే ఇది పెట్టేసాం. మిమ్మల్ని కూడా అటు సైడ్ ఒకరు ఉంటారు. ఒకరు ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ అటు పక్క ఉంటే అందరూ అమ్మాయిని ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, అమ్మాయికి ఏం సొమ్ములు పెట్టారు, ఎలా ఉంది, పెళ్లి కూతురుంది అనేది చూడాలనుకుంటే కూడా సరిగ్గా కనిపించదు. మొదట మొత్తం మీరే కవర్ చేసేస్తుంటారు. కాబట్టి మీకు కూడా ప్రవేశం అటుపక్క ఇటుపక్క పెట్టేసి అవి పెట్టాం. దాని కింద అటుపక్క అంతా హెర్బల్ గార్డెన్ ఉంటుంది. ఓకే. సో ఇంకా ఈ ప్లేస్ సరిపోదు అనుకున్నప్పుడు ఇక్కడ కూర్చోవడానికి ఇక్కడంతా కూర్చోవడానికి ఇది కానీ అది కానీ ఇవన్నీ ఉంటాయి. అది కానీ ఈ మట్టి వేరే ఫ్లవర్స్ పెట్టాలని తెచ్చిపోసాము. ఓకే. ఇదంతా ఫ్లవర్స్ పెడతారా సార్? ఓకే. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఉన్నాయి కదా. అవును. అది కొంచెం డౌన్ అయిపోయింది. ఓకే. అవి తీసేసి కొంచెం హైట్ టైప్ పెట్టాలనే దాంతో ఉంటుంది. ఇది కింగ్ ఫ్రూట్. కింగ్ ఫ్రూట్, దీన్ని కింగ్ ఫ్రూట్ అంటాం. ఇది నిజాం కాలంలో రాజులు ఇవి తప్ప వేరే ఫ్రూట్ తినేవాళ్ళు కాదు. ఓకే. నిజాం కాలంలో. ఎందుకంటే ఇది మామూలు 100 రూపీస్ కేజీ అయితే ఇది 250 రూపీస్ పర్ కేజీ. ఓకే. మంచి వెరైటీ. ఇవేం చెట్లు? అరటి చెట్లు కాదు. కాదు, చెప్పండి. మీరు ఎన్నో మిద్దె తోటలు చూసారు, అన్ని తోటలు చూసారు. ఓకే. అరటి చెట్టు కాదు అది? కాదు. ఓకే. కానీ బనానా ఫ్యామిలీని దీనిలో నుంచి ఫ్లవర్ వస్తుంది. ఓకే. ఎల్లో కలరు, బ్లూ కలరు, రెడ్ కలరు, వైట్ వస్తుంది. ఇట్ ఈస్ ఆర్నమెంటల్ బనానా. ఓకే. ఆర్నమెంటల్ బనానా ఇది. సో దీని నుంచి ఆ ఫ్లవర్స్ కూడా మనం వాడుకుంటాం. ఇవన్నీ ఊటీ యాపిల్ ఉంటాయి. ఒరిజినల్ యాపిల్ కూడా అటుపక్క ఉంది. కాశ్మీర్ యాపిల్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవంతా కూడా డిఫరెంట్ వెరైటీస్. లెమన్ గ్రాస్ ఉంటుంది. సో దర్బా, మీరు చెప్పిన కర్పూర తులసి, విష్ణు తులసి, కృష్ణ తులసి, ఓకే, అన్ని రకాలు కూడా ఇక్కడ ఉంటాయి. జాగ్రత్త. తేనె పట్టు, నేచురల్ హనీ తేనె పట్టు. ఇంకా పైన కూడా ఒకటి ఉండదు చూడండి. ఓకే. అట్లా ఇది నేచర్ ఫామ్కి సింబల్. అది అక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది ఎలా ఉంది? బాగుంది సార్. ఇది నచ్చింది. అంటే చుట్టుపక్కల అందరు కూర్చోవచ్చు, అటు ఇటు రౌండ్గా చేసేస్తే సర్కిల్గా బాగుంటుంది. అందరికి కూడా కనిపిస్తుంది. అందరికి కూడా కనిపిస్తుంది. అందుకే అటు అక్షంతలు వేసి ఇటు దిగేస్తారు, అదే ఇటు వచ్చి కూర్చుంటారు. ఇంకా ఇక్కడ నేచురల్గా మనం శుభకార్యానికి అరటి తోరణాలు కడతాం, మామిడి తోరణాలు కడతాం, అరటి మానలు కడతాం. చుట్టూ అరటి మానలు ఉంటాయి, మామిడి తోరణాలు అన్నీ కూడా ఇక్కడే. అందరూ ఎవరు వచ్చి ఆశీర్వదించకపోయినా ఈ దేవతా వృక్షాలన్నీ కూడా వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పిస్తూ నిండు నూరేళ్ళు ఆయుష్మాన్ భవ అంటూ అవి వర్ధిల్లాలని ఆ మొక్కలే ఆశీర్వదిస్తాయి. కాబట్టి ఇక్కడ పెళ్లి చేసుకోండి. మిమ్మల్ని కోరుకుంటాను. మీ ద్వారా వచ్చే కస్టమర్స్ కూడా ఇంత నేచర్లో
చేసుకుంటే మంచి హ్యాపీగా ఉంటుంది. ఎక్కడెక్కడో ఇప్పుడు రిసార్ట్స్లు అన్నీ కూడా వదిలిపెట్టుకొని మా ఫామ్ దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు 5 స్టార్ హోటల్ చూశారు, 7 స్టార్ చూశారు, రిసార్ట్స్ చూశారు, ఇంకా మామూలుగా ఉండే రిసార్ట్స్ కొత్తగా వచ్చినాయని చూశారు. అవన్నీ కెమికల్, ఇది 100% నేచర్తో ఉందనే దాంతో ఇక్కడికి రావడం కూడా నేచర్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రకృతి ప్రేమికులంతా ఇక్కడే వచ్చి మొన్న ఈ మధ్య సింగపూర్ అమ్మాయి మలేషియా అబ్బాయి ఇద్దరు కూడా వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకున్నారు. ఓకే, వాళ్ళు తలుచుకుంటే ఏ టైప్ ఆఫ్ హోటల్ అయినా చేసుకోవచ్చు వాళ్ళు, కానీ వాళ్ళు మాకు అది వద్దు, ఇది నేచర్లో కావాలని చేసుకునే వాళ్ళు వస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి 30 సంవత్సరాలు వచ్చినా కానీ పెళ్లి కాకుండా ఆగిపోవాలి తల్లిదండ్రులు మంచోళ్ళు అయితే, లేకపోతే వాళ్ళ మార్గాన్ని వాళ్ళు చూసుకొనేసి ఏ క్యారెక్టర్ ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకొని పోవాల్సింది తప్ప నువ్వు పెళ్లి చేసే పరిస్థితులు ఉండాలని కూడా చేసేది చెప్పారు. ఎందుకంటే తెలిసి కష్టాలు లేకపోతున్నాడని ఫ్రెండ్స్ అందరూ కూడా అలాంటి కాదు, నా నిర్ణయం మార్చుకోలేను. మొదటి నుంచి అగ్రికల్చర్ అంటే పేటెంట్ రైట్ వాళ్ళు, దాన్ని ఎందుకు వదిలిపెట్టాలనే దాంతో ఒక ఎకరం ఉన్న రైతు కష్టాల్లో ఉన్నాడు, 10 ఎకరాలు ఉన్న రైతు కష్టాల్లో ఉన్నాడు, 100 ఎకరాలు ఉన్న 50 ఎకరాలు ఉన్న రైతు కూడా గొప్పగా 50 ఎకరాలు ఉందంటున్నారు కదా, అంత ఈల్డింగ్ రావడం లేదు. ఒక మంచి సాఫ్ట్వేర్కి వచ్చినంత ఇన్కమ్ కూడా ఆ రైతుకి రావడం లేదు అనేది ఇప్పుడు. ఆ రోజుల్లో అది కూడా లేదు కాబట్టి అందరూ వద్దన్నారు. నేను కాదని చెప్పేసి వచ్చాను. తర్వాత అన్ఫార్చునేట్లీ మొదట పాప పుట్టింది. రేపు సెకండ్ ఇష్యూ కూడా ఆడపిల్ల కూడా పుట్టొచ్చేమో. రేపు వాళ్ళు చెప్పింది కూడా రిపీట్ అయితే కష్టం అవుతుంది కదా అని ఎవరైనా ఒకరే చాలనుకొని ఒక పాపను చేసి దాన్ని మంచి క్వాలిఫైడ్గా చేయాలని ఆ రోజుల్లోనే భర్త విద్యాపంలో చదివించి ఇంతకుముందు చెప్పిన అటు ఆ హిస్టరీ అంతా కూడా జరిగింది. సో ఇక్కడ చూడండి పైనుంచి వాటర్ వచ్చి ఇట్లా పారుతూ ఉంటాయి మొత్తం చెట్లకి. ఇది ఇది ఇన్సులిన్ నాకు ఇన్సులిన్. ఓకే, షుగర్ పేషెంట్స్కి. ఓకే, ఈ ఆకు ఇచ్చామంటే షుగర్తో ఇంజెక్షన్ మామూలుగా ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకొని అన్నం తినేవాళ్ళు ఉంటారు ప్రతిరోజు. ఇది వేసుకుంటే అవసరం లేదు, షుగర్ కంట్రోల్ అవుతుంటుంది. ఓకే, సో తినచ్చు. ఇవన్నీ ఇలాచి, ఇది మొత్తం ఇలాచి. ఓకే, అదేమో కాఫీ. ఓకే, ఆ పెద్ద ఆకులు ఉన్నదేమో యాపిల్. ఓకే, అది యాపిల్ చెట్టు లాస్ట్ పెద్ద ఆకు. అంటే మనం అటు సైడ్ వెళ్ళలేం కాబట్టి వెళ్ళట్లే. ఆ చెట్టు పెద్ద చెట్టు, యాపిల్ చెట్టు పెద్ద ఆకులు ఉన్నాయి. దాని తర్వాత ఇది కాఫీ. దాని అనుకున్న పెద్ద మానేమో రెడ్ శాండల్. ఓకే, శాండల్ ఇలాచి ఫ్లేవర్ మంచిగా ఉంది సార్. జస్ట్ ఆకు తెంచితేనే స్మెల్ బాగా వస్తుంది. సో ఇక్కడ పెద్ద శంఖం. ఇది మెడిటేషనా? యోగా సెంటర్ అది. ఓకే, అందుకే ఇక్కడ హెర్బల్ ప్లాంట్స్ పెట్టాము. ఇక్కడ సౌండ్ వాళ్ళకి రావాలి కాబట్టి శంఖతోటి వాటర్ పోస్తుంటుంది. వాళ్ళందరూ కూడా నేచర్లో హ్యాపీగా ఉండడానికి. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్. ఓకే, ఇది లేడీ హెల్కోని అంటాం. ఓకే, ఇప్పుడు ఫ్లవర్స్ వస్తాయి, చాలా అందంగా ఉంటాయి. జాగ్రత్త. ఈరోజు ఇంకా క్లీన్ చేయలేదు, శుభ్రంగా ఉంటుంది. ఇక్కడ ఏమంటే దత్తాత్రేయ స్వామి పెట్టాం. దాన్ని దత్తాత్రేయ ప్లాంట్ అంటారు. ఓకే, ఆ ప్లాంట్ షేప్ అలా ఉంటుంది కాబట్టి స్టాచ్యూని కూడా అక్కడ లోపల అట్లాగే పెట్టాము. ఓకే, ఇక్కడ ఈ మాల్ కింద దత్తాత్రేయ ప్లాంట్ కింద యోగా కానీ చేసినట్టయితే 50% చేస్తే 100% పవర్ వస్తుంది. ఓకే, 100% చేస్తే 200% పవర్ వస్తుంది. ఓకే, ఎక్కడైనా యోగా చేస్తే వాళ్ళు ఎంత చేస్తే అంతే వస్తుంది. ఇక్కడ డబుల్ వస్తుంది. ఓకే, బికాస్ ఎందుకంటే ఆ ప్లాంట్ ఇట్ ఈస్ రిలీజింగ్ పాజిటివ్ ఎనర్జీ. ఓకే, మామూలుగా అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా దీన్ని హగ్ చేసుకొని వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకున్న నెగిటివ్ ఎనర్జీని కూడా తీసేసుకొని పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఓకే, పట్టుకొని కూడా పోతుంటారు. ఇది ఫ్రూట్స్ కూడా వస్తుంటుంది, కాయలు ఉన్నాయి. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ ఈ చెట్టు? నేను మొదట పొలంగా ఉన్నప్పుడు ఫస్ట్ పెట్టిన
లాంటిది. ఓకే. దీనికి కాయలు చూడండి అక్కడ కాదు, మేడి చెట్టు, మేడి పండ్లు. ఓకే. అవి కర్రీ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఫ్రూట్స్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ కరోనాకు ముందుగా నుంచి 100% ఇది హ్యూమినిటీ బూస్టప్ కోసం ఆ ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారు. ఓకే. అదర్ సైడ్లలో ఒక టంబ్లర్ జ్యూస్ వచ్చి 150 రూపీస్ 200 రూపీస్ అమ్ముడుపోతుంది. సో ఆ విధంగా ఇది మహావిష్ణు లక్ష్మి ఇద్దరు నివసించే మొక్క అని కూడా పేరు కాబట్టి ఇక్కడ యోగా చేసినా మెడిటేషన్ చేసినా 100% చేస్తే 200% పవర్ ఉంటుంది. ఇవన్నీ దిమ్మిది, ఎందుకంటే ఎవరైనా పెద్దవాళ్ళు లేడీస్ కూర్చుంటారు, కింద కూర్చొని పైకి లేలేరు, వాళ్ళ కోసం బాగా యువకులందరూ కూడా ఇక్కడ మ్యాచ్ చేసుకొని యోగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇదేమంటే యోగా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అక్కడ ఉంది సార్, ఆ అరుగు ఈవినింగ్ మంచి కొంచెం ఏజ్గా ఉన్నవాళ్ళు అక్కడ కూర్చొని రెస్ట్ చేసుకుంటారు, మంచి నేచర్ని ఆస్వాదిస్తూ. ఇంకా యూత్ అంటే అటు ఇటు తిరుగుతుంటారు సెల్ఫీల కోసం, ఫోటోల కోసం. దీనికి దారి కూడా ఇటు పెట్టాం. ఇది ఒక ఆగ్రో ఫారెస్ట్. ఫారెస్ట్లో నుంచి వచ్చిన ఫీలింగ్ రావాలి. అక్కడేమో నెముళ్ళు అవన్నీ కూడా పిల్లలు చేసుకుని వెళ్తూ ఉంటాయి. అనేక రకాల పక్షులన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. కాబట్టి వాటిని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ నేచర్ ఉంటుంది. ఇక్కడ చూడండి సీతకొక చిలుకలు, ఇవన్నీ బటర్ఫ్లైస్. చూడండి, నేచర్ కోసం మా దగ్గర 19 వెరైటీస్ బటర్ఫ్లైస్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్లోరికల్చర్ ఉంటాయి. తీసి 4 రాస్తే మాటలు వస్తాయి. కొంచెం మెచ్యూరిటీ లేకుండా ఉంటారు కదా, ఏజ్కి తగిన మెచ్యూరిటీ లేని వాళ్ళకు కూడా, మగపిల్లలైనా ఆడపిల్లలైనా దీన్ని పాలకూర పప్పులాగా కూడా చేసి తినిపిస్తే బ్రెయిన్ మెచ్యూరిటీ వస్తుంది, మందబుద్ధి లేకుండా షార్ప్గా రావడానికి. సో ఈ చెట్టును చాలా మంది రోడ్ల పైన చూసి పిచ్చి మొక్క అనుకుంటారు. సో ఇది కూడా ఔషధ మొక్క. అట్లా చాలా రకాలు ఉన్నాయి. అంతా కూడా ఇది కర్పూర తులసి అంటాం. మంచి స్మెల్ వస్తుంటుంది. ఇక్కడ యోగా చేసిన వాళ్ళే ఇక్కడ ఫంక్షన్ జరిగిన ఈ స్మెల్ పెర్ఫ్యూమ్ లాగా మీకు చేసినట్టుగా ఉంటుంది. సో స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇవంతా సరస్వతి ఆకు చూడు ఎంత అలుకొని ఉంది మొత్తం. దీని ఆకుని నలిపి రసానికి 4 రాస్తే మంచి మాట రాని వాళ్ళకు కూడా మాటలు వస్తాయి. దీన్ని ఆకుకూర పప్పులాగా చేసి కూడా సో తినచ్చు. మీరు చూశారు కదా సరస్వతి లేహం అని కానీ అవన్నీ కూడా అమ్ముతుంటారు, వీటితో తయారు చేసింది. ఇది ఒరిజినల్. వాటిలో ఇంకా అనేక రకాలుగా కూడా మెడిసిన్ ఉంటుంది. ఇవన్నీ ఇది ఈ చెట్టు అంతా కూడా ఇది సగ్గుబియ్యం తయారు చేస్తాం కదా, స్టార్చ్. దాని రూట్సే స్టార్చ్ తయారు చేసింది. ఆ రూట్ని తీసేసి ఎండబెట్టి గ్రైండ్ చేస్తే గ్రాన్యూల్స్ లాగా వస్తే అది సగ్గుబియ్యం అంటాం. సగ్గు స్టార్చ్ అవన్నీ కూడా దీని నుంచే తయారు చేసుకుంటాం. ఇది ఇందాక చెప్పాం కదా పప్పు రుబ్బేరాయి. ఇప్పుడు మిక్సీలో వేసి గ్రైండర్లో వేసేదాక దీనిలో పప్పు రుబ్బితే ఏమవుతుందంటే వడ కానీ ఏదన్నా కానీ బ్రహ్మాండంగా టేస్ట్ వస్తుంది. సో ఇవన్నీ సైంటిస్టులా సార్ వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు ఇక్కడ? దీనిలో స్టూడెంట్స్ కాదు. ఈ ఫామ్కి ఇప్పుడు 160 కంట్రీస్ ఎమినెంట్ సైంటిస్ట్ వచ్చారు. ఇది మా మనోరాలు. ఎవరన్నా అదర్ కంట్రీలో వస్తే టిప్ టాప్గా చీరగట్టేస్తుంది. దట్ ఈజ్ అవర్ ఇండియన్ ట్రెడిషనల్ సిస్టమ్ అని చెప్పి వచ్చిన వాళ్ళకి తలా ఒక ఫ్లవర్ ఇచ్చేసేసి ఇన్వైట్ చేస్తుంటుంది. వీళ్ళందరూ కూడా ఆ మధ్యకాలంలో రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. ఇది శ్రీవరి సాగు ఎలా దుబ్బు కట్టుందని మాది ఇన్నోవేటివ్ మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న రాజశేఖర రెడ్డి కాకుండా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో సెక్రటరీస్ అందరూ వచ్చారు. వీళ్ళు న్యూజిలాండ్ నుంచి కానీ సో మా జర్మనీ నుంచి వచ్చింది, ఆమె న్యూజిలాండ్ నుంచి వచ్చారు. ఎవరి ఇయర్ మా ప్యాడీ హార్వెస్ట్ చేయడానికి ఎవరో ఒకరు అదర్ కంట్రీస్ వాళ్ళు వస్తుంటారు. ఈయన చైనా అగ్రికల్చర్ మినిస్టర్. వీళ్ళందరూ కూడా సో యుఎస్ఏ స్టూడెంట్ మైకల్ రీడ్. వీడు మా ఫామ్లోనే రీసెర్చ్ చేశాడు, మా ఇంట్లోనే ఉండి కూడా. సో లైక్ దట్
ఈ వీళ్ళిద్దరు కూడా జర్మనీ నుంచి హాలండ్ నుంచి ఇద్దరు వచ్చారు. సో వాళ్ళిద్దరు కూడా రీసెర్చ్ చేశారు. ఓకే 10 days ఉండేది. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా అదర్ కంట్రీ నుంచి వచ్చిన ఒక్కొక్కరు డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇవేమో మా ఫామ్కి వచ్చిన అవార్డ్స్. వీళ్ళ జర్నలిజం కూడా చేశారు మా మీద. ఓకే. సో ఇవి స్వదేశీ జాగరణ మంచి కార్యక్రమం చేసినప్పుడు ఇక్కడే 2 days 3 days కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది అవి. సో ఇంకెటు వస్తే మీకు అన్నీ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు హెలికాప్టర్లు వచ్చి దిగడం, ఇది ఇక్కడ ఆయన చేతిలో హార్వెస్ట్ చేసి ఓకే నేచర్లో ఎకరాకు 92 బస్తాలు పండించి వరల్డ్లో ఫస్ట్ వచ్చాను. ఓకే. సో అది. సో చంద్రబాబు నాయుడు వచ్చాడు, వెంకయ్య నాయుడు వచ్చాడు ఇక్కడికి, సో రఘువీరారెడ్డి ఇప్పుడున్న సోకాల్డ్ అంతకుముందు ఉన్న అగ్రికల్చర్ మినిస్టర్స్ ఇప్పుడున్న మినిస్టర్స్ అందరూ, ఎంఎస్ స్వామినాథన్ నాకు ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ఇచ్చారు, రోషయ్య గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్స్ మినిస్టర్స్ అందరూ. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజశేఖర రెడ్డి పొలంలోకి వచ్చి వరి కోయడం, గవర్నర్ పిలిచి ఒక రైతు ఈ దేశానికి ఇంత సేవ చేస్తున్నాను, యాజ్ ఏ గవర్నర్గా ఉండి నేను చేయలేకపోతున్నాను, నాకున్న లిమిట్స్ దాటిపోలేకుండా నన్ను పిలిచి విశ్వమంగళ గృహ నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా కూడా రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ఫోటోస్. ఇతను అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్, అప్పుడు జార్జ్ బుష్కి ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్ గురించి చెప్పిందని. సో యువర్ ఫార్మర్ ఇస్ మోర్ దెన్ అవర్ సైంటిస్ట్ అని రాజశేఖర రెడ్డితో చెప్పడం జరిగింది. వై డోంట్ యు కమ్ టు అమెరికా అని కూడా పిలిచాడు. ఓకే. నన్ను పిలిస్తే రాజశేఖర రెడ్డి అప్పుడు 4 కంట్రీలు కూడా ఇది బ్రీఫ్గా మా హిస్టరీ. సో ఇక్కడ ఐ లవ్ నేచర్ అని ఉంది. నేనైతే మన నేచర్ని నేను లవ్ చేస్తాను. సో మీరు ఎవరైనా లవ్ చేస్తున్నారా? సో లవ్ చేసే వాళ్ళందరూ కామెంట్ చేయండి. సో ఇక్కడ మీరు చూసారు కదా ఎన్ని చెట్లు, ఎంత గ్రీనరీ ఉందో. సో మీ ఇళ్ళల్లో ఏమన్నా ఫంక్షన్స్ కానీ ఏమైనా ఉంటే సో ఇక్కడ చేసుకోవచ్చు. సార్ నెంబర్ కూడా మేము స్క్రీన్ మీద ఇస్తాం. సో అంతే కదా సార్? దాని తర్వాత మీరే డైరెక్ట్ మాట్లాడతారు కదా వాళ్ళతో? మాట్లాడతాం, మీరు పంపించినా పర్వాలేదు. ఎందుకంటే తెలియని వాళ్ళకి తెలియజేయమని చెప్తాం, మనమే వాళ్ళు బలవంతంగా రమ్మని కాదు. నేచర్లో చేసుకోవాలనే అభిప్రాయం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి తెలియకపోవడం వల్ల కూడా ఉంది. తెలిసి మీలాంటి వాళ్ళ తెలిస్తే రావడం జరుగుతుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, రైతుకు కూడా కొంత ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. సో ఒక ఫోటో తీయండి సార్. హీరో తోటి ముసలాన్ని కూడా ముసలాళ్ళు కూడా కూర్చోబెట్టుకుని ఒక ఫోటో తీస్తాను. ఇది పర్సనల్, మీడియాకి సంబంధించింది కాదు, నాకు పంపిస్తారు. ఓకే.